రైట్, చూడండి మనము ఆల్జిబ్రా సెషన్ రైటా షీట్ నెంబర్ 3కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23లోన ఏమి ఇచ్చినాడంటే XY = -6 అనేది ఇచ్చినారు. ఇక్కడ XY = మనకి ఏమి ఇచ్చినారంటే -6 అనేది ఇచ్చినారు. క్వశ్చన్ నెంబర్ 23 చూడండి రైటా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఎగ్జామ్లో మీరు పెన్ను పెట్టుకొచ్చి ఆలోచన చేద్దాం. ఫస్ట్ వాల్యూస్ అజంప్షన్ చేసి చూడండి. క్వశ్చన్ ఇంకోటి ఏమి ఇచ్చినాడంటే x² x³ x³ + y³ = 19 అనేది ఇచ్చినారు. అయితే మనకు ఒక కండిషన్ ఇచ్చేదండి, ఎక్స్ అండ్ వై ఆర్ ఇంటీజర్స్ అని ఇచ్చినారు. సో ఇంటీజర్స్ అంటే ఏం నెంబర్లు, పూర్ణాంకాలు తెలుసు. ఇది పూర్ణ సంఖ్యలు అంటారు మీకు తెలుగులో చెప్పాలంటే. ఇక అర్థమైందా, 0 + or -1 + or -2 వీటికి సంబంధించి ఉంటాయని అంటున్నాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/x⁻⁻1 1/x⁻⁻1 + 1/y⁻⁻1 అంటున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏమైనా ఫార్ములా ఉండదంటే ఇంతకు ముందుగా a⁻n అంటే ఏమని రాయచ్చు మనము 1/a⁻n అని రాయచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ x⁻−1 ఉండదు అంటే ఏమని రాయచ్చు 1/x అని రాయచ్చే లేదా. a⁻−n అంటే 1/-4 అంటే 1/, రాయాల. ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసేయాలంటే 1/1/x 1/, ఇక్కడ 1/x అని రాస్తాం. మళ్ళీ 1/x అంటే పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది ఎక్సే కదా ఇది. అంటే సింపుల్గా దీన్ని ఏమని రాయచ్చు x + y అనేది రాయచ్చు. ఇది అడుగుతున్నాడు మనకి, ఇదే కదా క్వశ్చన్ మార్క్ ఇచ్చినది. x + y = ఎంత అని అడుగుతున్నాడు. అర్థమైందా, అర్థం కాలేదా. ఇక్కడ కూడా y⁻−1 అంటే 1/y అని రాయచ్చు కదా అప్పుడు. సో 1/1/y అంటే మళ్ళీ y అనేది పైకి వస్తుందని లేదు ఇంటి చేసినప్పుడు. సో x + y = క్వశ్చన్ మార్క్ అని అడుగుతున్నాడు సింపుల్గా క్వశ్చన్లో మీకు. అది అర్థం కాదు క్వశ్చన్. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏవైనా కానీ రెండు నెంబర్ని ఇంటూ చేస్తే -6 రావాలంటున్నాడు. తర్వాత కూడితే 19 రావాలంటున్నాడు. సో చూడండి, నార్మల్గా అజంప్షన్ చేయండి. r అనేది మనకి ఎక్కలని యాడ్ వస్తుంది చెప్పండి, 2 ముల్లార్ r. బట్ అక్కడ చూడండి నార్మల్గా ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని అబ్జర్వ్ చేస్తే 2 ముళ్ళు r అని కష్టం మీరు చెప్పినారు. ఒకసారి ఇది వచ్చింది ఆలోచన. బట్ ఇక్కడ మైనస్ ఉన్నది చూడండి, మైనస్ ఉండేటప్పుడు దీనికి మైనస్ పెడదాం దీనికి మైనస్ పెడదామంటే ఇక్కడ మాత్రం పాజిటివ్ వాల్యూ వచ్చింది పెద్దది. అంటే చిన్నదానికి ఖచ్చితంగా ఏముంటాలా మైనస్ ఉంటే సరిపోతుంది. అప్పుడు చూడండి ఇక్కడ x³ అని కష్టం అంటే ఏమని రాయచ్చు మనము 2³ అంటే 8 కాబట్టి -8 అనేది వస్తుంది. తర్వాత ప్లస్ y³ అని కష్టం అంటే 3³ అంటే మనకి ఏమొస్తుంది 27. చూడండి 20 నుంచి 8 పోతే ఏమవుతుంది మనకి, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయినప్పుడు మనకి x + y అనుకోవాలంటున్నాడు. సో మనం x అనుకుంటే మనం ఏమనుకున్నామే -2 అనుకున్నాము, y అంటే ఏమనుకున్నామే +3 అనుకున్నాం. మరి తీసేసి 3 నుంచి 2 పోతే ఏమవుతుంది ఆన్సర్ 1. అర్థమైందే. చూడండి ఈజీగానే ఉంటాయి, కొంచెం మనం అజంప్షన్ చేసుకుంటే కానీ కొద్దిగా బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 24వ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. రైట్, చూడండి మన క్వశ్చన్ నెంబర్ 24 ఏమి ఇచ్చినాడంటే 2a + 2b + c = 0 అంట. తర్వాత అయితే మనకి దీనికి సంబంధించిన విలువ ఎంత కష్టం అనేది అడుగుతున్నారు. సో నార్మల్గా చూడండి, మనము ఇప్పటివరకు చెప్పిన ఆల్జిబ్రాలోన a = b = c అనే కాన్సెప్ట్ చెప్పినాం. లేదనుకంటే వాల్యూ పుట్ మెథడ్ అనేది తెలుసు. నార్మల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేసేటి ఉన్నాయి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేసే ప్రాబ్లమ్స్ ప్రకారం ఏమైనా వస్తున్నాయి మనకి గీయడానికి రావట్లేదు. ఒకవేళ ఇప్పుడు చూద్దాం, మనం వాల్యూ పుట్ మెథడ్ ప్రకారం ఏమైనా చేసే చూడొచ్చు. లేదనుకంటే చూడండి ఈ దీంట్లో కూడా వాల్యూ పుట్ మెథడ్ ప్రకారం ఏమనుకుంటాను అనుకంటే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి a b c అనే 3 వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి 3 అవర్లోనే మనకి ఏదో ఒకటి ఏమనుకోవచ్చు సింపుల్గా 0 అనుకోవచ్చు. కాబట్టి c ఉండే అన్నీ మనకి ఏమైపోతాయి ఎలిమినేట్ అయిపోతుంది వాల్యూ పుట్ మెథడ్లో. అప్పుడు మనకి ఒకవేళ c = 0 అయితే ఇక్కడ కూడా చూడండి 4c² అనేది ఏమవుతుంది వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కూడా 5c² అనేది కూడా మనకి ఏమైపోతుంది వెళ్ళిపోతుంది. అంటే మనకు కనుకోవాల్సింది అంటే ఈ కండిషన్ మనకి ఏమవుతుంది అంటే 2a + 2b = 0 అనేది అవుతుంది. రైటా. మనం ఇక్కడ కనుక్కోవాల్సిన కూడా క్వశ్చన్ నెంబర్ మనకి ఏమవుతుంది అంటే 4a² + 4b² -8ab అనేది అవుతుంది మనం కనుక్కోవాల్సిన వాల్యూ అనేది. రైటా. 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏదైనా కానీ ఒక వేరియబుల్ మనం ఏమనుకోవచ్చు 0 అనుకోవచ్చు. ఆ 0 అనుకున్నప్పుడు మనకి ఏం కండిషన్ అంటే ఓవరాల్గా క్వశ్చన్ అనేది 0 కాకూడదు ఎప్పుడు ఓవరాల్గా మళ్ళీ కంప్లీట్గా. నార్మల్గా అయితే ఓకే కానీ కంప్లీట్గా ఇన్ఫినిటీ కానీ 0 అట్లా నాట్ డిఫరెంట్ వాల్యూస్ అనేది రాకూడదు. ఇప్పుడు చూడండి మనం ఎట్లా అనుకోవాలన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు చాలామంది ఇక్కడ ab అనేది 2a + 2b = 0 రావాలంటే నార్మల్గా చూడండి ఏం పెట్టుకుంటే 0 వస్తుంది చెప్పండి.
మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. -1 +1 పెట్టుకుంటే అంతే కదా, ఎందుకంటే ఒకటి +2 ఇంకోటి -2 అయితే ఏమవుతుంది, సింపుల్ 0 అవుతుంది. మీకు కనుక్కోవడానికి ఒకవేళ ఇబ్బంది వచ్చింది అనుకోండి, అంటే ఏం చేయాలంటే ఈ 2a ఉంది ఈజ్వల్ అదనం పంపిస్తే ఏమవుతుంది, అది -2b అని రాయొచ్చు అంతే కదా. అప్పుడు చూడండి ఇక్కడ రెండవ కాట్ల క్యాన్సల్, అంటే a ఈజ్వల్ మనకి ఏమొచ్చింది -b వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి ఒకవేళ a ఈజ్వల్ అనేది 1 అయితే గిన b ఈజ్వల్ అనేది ఏమవుతుంది చెప్పండి, a ఈజ్వల్ టు -b. సో అంటే ఇవన్నీ ఇడిచిపెట్టి మీకు కావాలంటే ఇట్లా వదిలేసినా కూడా ఇప్పుడు ఇడిచిపెట్టండి, ఇవన్నీ మీకు ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 0 రావాలా, 2 ఇంటూ ఇది a ఈజ్వల్ టు 1 అనుకున్నాండి, తర్వాత b ఈజ్వల్ ఏమనుకుంటారు -1 అనుకున్నాండి. అనుకుంటే మనకి ఏం రావాలని కష్టంటే 0 రావాలి. చూడండి రెండవ కాట్ల 2 -2 కాబట్టి ఏమవుతుంది అనుకుంటే 0, మనకి ఇది క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది 0. అంటే మన తీసుకున్న వాల్యూస్ అనేది సాటిస్ఫై అయింది లేదా కండిషన్ అంటే ఎప్పుడు సాటిస్ఫై అయింది, a ఈజ్వల్ నువ్వు ఏం పెట్టుకున్నావు 1 పెట్టుకున్నావు, b ఈజ్వల్ ఏం పెట్టుకున్నావు -1 పెట్టుకున్నావు, అయిపోయి. ఇది అర్థమైందంటే ఇంకా అది ఏమని కండిషన్ ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇది అర్థమైంది. ఇది వాల్యూ పుట్ మెథడ్లోనే 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఒక వేరియబుల్ 0 అనుకున్నప్పుడు మిగిలినది ఇది కండిషన్, దీనికి సాటిస్ఫై కావాలంటే ఇది సాటిస్ఫై అయింది నాకు, దాంట్లో పెట్టేసేటప్పుడు చూడండి మనకి a ఈజ్వల్ టు 1 అంటే 1² అంటే ఏమి 1 కాబట్టి 4 కార్ల 4 ప్లస్ ఇక్కడ కూడా b² అంటే ఏమి -1 స్క్వేర్ అంటే కూడా 1 వస్తుంది, మళ్ళీ 4 కార్ల 4 బై ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ a అంటే 1 b అంటే -1. చూడండి మనకి 4 + 4 8, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 కార్ల 8 కాబట్టి 8 కార్ల 8 క్యాన్సిల్ అయితే మనకి ఆన్సర్ ఏమవుతుంది 1. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 25 మనకి ఏమి ఇచ్చినాడంటే x - y + z = 0 అయితే గిన y² - 2xz - సంథింగ్ ఇది ఇచ్చినాడు క్వశ్చన్, ఇది కనుక్కోవాలని కష్టం అంటున్నాడు. ఇక్కడ చూడండి నార్మల్గా ఇంతకు ముందు ప్రకారం మీరు చేసేకపోతే గిన 3 వేరియబుల్స్ ఉన్నాయి అవునా, 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏమి ఇస్తాను అనుకుంటే ఒక వేరియబుల్ నేను 0 అనుకుంటాను, ఒక వేరియబుల్ నేను 0 అనుకుంటే గురించి చూడండి ఏమవుతుంది, ఏదైనా 0 అనుకున్నాండి మీకు ఏమైపోతున్నాయంటే మొత్తం ఓవరాల్గా 0 అయిపోతున్నాయండి. బట్ మనకు ఆప్షన్స్లో మీకు ఎక్కడ 0 ఉండదే లేదు. అంటే మనం ఏం చేయాలంటే మన అజ్యూమ్షన్ అనేది వాల్యూ పుట్ మెథడ్లో కరెక్ట్ కాలేదు ఇప్పుడు. సో ఇంకొక రకంగా ఆలోచిద్దామండి. ఎట్లా ఆలోచిద్దాం చెప్పండి. సో ఇక్కడ చూడండి నార్మల్గా ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే x - y + z = 0 అని ఒక కండిషన్ ఇచ్చినాడు ఇక్కడ కదా. ఈ -y అవతల పంపించండి ఏమవుతుందంటే x + z = ఏమవుతుందంటే y కదా ఇది. ఇప్పుడు అజ్యూమ్షన్ చాలా సింపుల్గా వస్తుంది. ఇప్పుడు ఏం కావాలనిపిస్తుంది, ఈ రెండాన్ని గుర్తే ఇది రావాలంటున్నాడు. అప్పుడు నేను x = 1 పెట్టుకుంటాను, z = కూడా 1 పెట్టుకుంటే 1 + 1 ఏమవుతుంది, అర్థమవుతుంది నేను చెప్పేది. x = 1 పెట్టుకో, z + కూడా 1, అప్పుడు ఏమైతే 1 + 1 ఏమవుతుంది 2. అంటే ఇక్కడ మన అజ్యూమ్షన్ ఏమి x = ఏమొచ్చింది మనకి 1 వచ్చింది, y = ఏమొచ్చింది 2 వచ్చింది, z = ఏమొచ్చింది 1 అనేది వచ్చింది. అర్థమైందే. సో అంటే వాల్యూ పుట్ మెథడే, బట్ ఇక్కడ ఎట్లా అనుకుంటున్నాం అనేది చూడండి, మనకి 0 అనుకునేది రాలేదు. సో అప్పుడు వేరే ఆప్షన్కి ఎట్లా చేయాలనేది చూడాలి. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇది ఇప్పుడు దీంట్లో పెడదామండి. చూడండి y² అంటే మనకి y = ఏముండదు 2² అంటే ఏమవుతుంది 4 బై చూడండి 2 × x × z అంటే x z అంటే 1 × 1 కదా, అంటే 1 ఇటు 2తో నీట్ చేసి 2 కార్ల 2 నెక్స్ట్ మైనస్ ఉండదు కాబట్టి మైనస్. నెక్స్ట్ x² అంటే 1² అని కష్టం అంటే ఏముండదంటే 1 బై 2 × y × z అంట y × z అంటే 2 కార్ల 2 ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 ఏంట్లా 4 నెక్స్ట్ మైనస్. z² అంటే 1² అంటే మళ్ళీ 1 వస్తుంది. 2 × xy అంటే చూడండి x × y అని కష్టం అంటే 2 వస్తుంది, ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 ఏంట్లా 4. సో మనకి ఎల్సిఎం అనేది ఏమవుతుంది మనకి 4 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 ఉండదు కాబట్టి ఎల్సిఎం 2 కార్ల 2 2 4 కొడితే 2 4 8 అవుతుంది. ఇక్కడ ఇంకా 4 ఉండదు కాబట్టి మనకి -1 -1. ఇక్కడ చూడండి తీసేసి ఏమవుతుంది మనకి 8 - 2/4 అంటే 8 నుంచి 2 పోతే 6/4 అని కష్టం కొట్టండి 2 3 6 2 2 4 కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి 3/2 అనేది మీకు ఆప్షన్లో ఉంటుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి 26 ఒకసారి 27 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడంటే a + b + c = 0 కండిషన్ ఇచ్చినాడు. అయితే దీని వాల్యూ కనుక్కోవాలంటున్నాడు. సో మీరు ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కువ. 3 ఉన్నాయంట, 3ని గుర్తే 0 రావాలంటున్నాడు. నార్మల్గా చాలామంది మనం ఏం చేస్తామంటే ఇట్లాంటప్పుడు 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక వేరియబుల్ 0 అనుకుంటాం. సో a + b = 0 అవుతుంది. అంటే c = 0 ఉండాలంటే ఇక్కడ 0 వస్తుంది. అసలు కింద 0 వస్తే మనకి విలువ కనుక్కునేకి వస్తుంది. కాబట్టి మనకి ఏం చేస్తామంటే కనుక్కోవడానికి రాదు.
ఈ ట్రిక్ అనేది వర్కౌట్ కాదు. 3 వేరియబుల్స్లో ఫస్ట్ ఒక వేరియబుల్స్ ఉన్నా అనుకునే ట్రిక్ అయితే ఇక్కడ రాదు. సో అప్పుడు ఏం చేద్దాం అనుకోవచ్చు అంటే వేరే వాల్యూస్ తీసుకునండి. ఇప్పుడు చూడండి ఏమి అనుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముండదు అనుకోవచ్చు ఏజ్ ఈక్వల్ టు ఏదో ఒకటి అనుకున్నాను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 2 అనుకుందాం. అప్పుడు బీ ఈక్వల్ టు ఏమనుకోవాల్సి వస్తుంది -1, ఇది కూడా సి ఈక్వల్ టు కూడా -1 అనుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుంది అని చెప్పి మీ ఇష్టం ఇదే అనుకోవాలనుకోవచ్చు ఏం లేదు, మీ ఇష్టం ఏమని అనుకున్నాను వేరేటి చెప్పండి, వేరేటి అనుకుంటాను కావాలంటే ఏ ఈక్వల్ టు -1 అనుకోవాలనుకోవచ్చు అంటారు. ఓకే ఏ ఈక్వల్ టు -1 తర్వాత బీ ఈక్వల్ టు -1 సి ఈక్వల్ టు 2 అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి -1 -2 అవుతుంది కాబట్టి 2 నుంచి 2 వతికిన 0 కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఒకవేళ ఇప్పుడు ఇంకా చేసి ఆన్సర్ వస్తుంది చేద్దాం. ఇప్పుడు ఒకవేళ దీనికి చూడండి అటు సైడ్ చూడండి ఇక్కడ ఏ ప్లస్ బీ ప్లస్ ఈక్వల్ అన్ని ప్లస్ ఇచ్చినారు కాబట్టి ఒకటి. సో ఎప్పుడైనా ఇట్లా కండిషన్స్లో చూడండి మైనస్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కువ కష్టపడద్దండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మైనస్ ఏమైతే ఇచ్చినారో దాన్ని అవతలం పంపించేసేయండి. అంటే పంపిస్తే మనకి ఏమవుతుందంటే ఏ ప్లస్ బీ ఈక్వల్ ఏమవుతుంది అనుకుంటే సి అవుతుంది. ఇంతకుముందు కండిషన్లో అక్కడ పెట్టింది చూడగా ఇది ఒకవేళ 1 అయింది అనుకో ప్లస్ ఇది కూడా 1 అనుకున్నాండి. 1 + 1 ఏమవుతుంది మనకి ఇది 2. అంటే ఏ ఈక్వల్ నువ్వేమనుకునేవే 1, బీ ఈక్వల్ నువ్వేమనుకునేవే 1, సి ఈక్వల్ నువ్వేమనుకునేవే మైనస్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా అనుకోవచ్చు. మీరు ఏదైనా ఒక్క మైనస్ ఇచ్చినప్పుడు సింపుల్గా దాన్ని అవతలంగా పంపించేసేయండి. 2 మైనస్ ఇచ్చినట్టు 2 అవతలంగా పంపించేసేయండి. అప్పుడు ఇదే కండిషన్ వర్కౌట్ అవుతుంది ఈజీగా మీకు. బట్ ఇక్కడ చూస్తున్నాను మనకి ఈ విధంగా అనుకున్నప్పుడు అంటే 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు ప్రతిసారి 3 వేరియబుల్ 0 అనుకోవడం నార్మల్ రెగ్యులర్. బట్ మనకి ఇక్కడ 0 అనుకున్నప్పుడు రావట్లేదు కాబట్టి ఇట్లా ఫాలో కావాలి. ఏదో ఒకటి నెంబర్ తీసుకుంటే వస్తుంది. ఇప్పుడు చూడండి మీరు బీ ఈక్వల్ నువ్వేమనుకున్నావు -1 ప్లస్ సి ఈక్వల్ నువ్వేమనుకున్నావే 2 అంటే -1 + 2 ఏముండదు హోల్ స్క్వేర్. నెక్స్ట్ బి అంటే ఏముండదు -1 ఇంటూ సి అంటే ఏముండదు 2 ఉండదు తర్వాత ప్లస్. నెక్స్ట్ సి ప్లస్ సి అంటున్నారు. సి అంటే ఎంత 2, ఏ అంటే ఏముండదు -1 హోల్ స్క్వేర్ ఉండదు కాబట్టి హోల్ స్క్వేర్. సి అంటే 2 ఇంటూ ఏ అంటే -1 తర్వాత ప్లస్ ఉండదు కాబట్టి ప్లస్. నెక్స్ట్ ఏ ప్లస్ బి అంటున్నాడు అంటే -1 హోల్ స్క్వేర్ బై ఏ ఇంటూ బి అంటున్నాడు అంటే -1 ఇంటూ -1 అయిపోయింది ఆన్సర్ వస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి 2 నుంచి 1 పోతే 1. సో 1 స్క్వేర్ అంటే 1 బై ఇక్కడ చూడండి 2 ఇంటూ -1 -2 తర్వాత ప్లస్ ఉండదు కాబట్టి ప్లస్. ఇక్కడ చూడండి 2 నుంచి 1 పోతే 1, 1 స్క్వేర్ అంటే 1. ఇక్కడ చూడండి 2 ఇంటూ -1 అంటే మళ్ళీ -1/2 కదా ఇది. అంటే ఇది మైనస్ కింద ఉన్నా కానీ పైన ఉన్నా కానీ ఏదనుకున్నా కానీ ఒకటే మనకి పెట్టుకోవచ్చు రైటా. సో నెక్స్ట్ ఏముండదు మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ చెప్పండి మనకి -1 ఏమవుతుంది -2. సో -2 హోల్ స్క్వేర్ అంటే 2 2 4 కాబట్టి 4. ఇక్కడ చూడండి -1 ఇంటూ -1 ఏమవుతుంది +1 ఇంటూ చేసి 1 ఇంటూ 1 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మనకి ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఏమవుతుంది మనకి 2. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ -1 ఇక్కడ -1 పెట్టవచ్చు. ఇక్కడ మాత్రము 4 × 8 అంతే. సో ఇప్పుడు 8 నుంచి 2 పోతే ఇక్కడ చూడండి -1 -2 కదా తీసే మనకి ఏమొస్తుంది 6. సో 6/2 అనుకుంటే 2 1 2 3 ఆన్సర్. మనకి ఆన్సర్ ఏమొచ్చింది మనకి 3. చూడండి ఆప్షన్స్ ఎన్ని ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి మీరు. సో మనకి ఏ ఈక్వల్ ఆల్రెడీ వాల్యూస్ అని వేసుకున్నాము. మీరు జస్ట్ క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ వస్తే మీకు చాలు ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా ఏ ఈక్వల్ 1 బీ ఈక్వల్ 1 అనుకుంటే సి ఈక్వల్ బీ ఈక్వల్ 1 మైనస్ సి ఈక్వల్ 2 కాబట్టి ఏమైతే అనుకుంటే హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్. నెక్స్ట్ 4 ఇంటూ బీసీ అంటున్నాడు బీసీ అంటే 1 ఇంటూ 2 అంటున్నాడు తర్వాత ప్లస్. నెక్స్ట్ చూడండి సి మైనస్ సి అంటే 2 - 1 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ సిఏ అంటున్నాడు. సి అంటే 2 ఏ అంటే 1 తర్వాత మైనస్ ఏ ప్లస్ బి అంటున్నాడు కాబట్టి 1 + 1 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ ఏబి అంటే 1 ఇంటూ 1. సో చూడండి మనకి 1 - 2 అనుకుంటే పైన 1 స్క్వేర్ వస్తుంది కింద 4 × 8 ప్లస్. ఇక్కడ కూడా 1 స్క్వేర్ అనుకుంటే 1 వస్తుంది 4 × 8 నెక్స్ట్ మైనస్. ఇక్కడ 1 + 1 అంటే 2 అంటే 2 × 4/4 అనుకుంటే ఇక్కడ తీసేసి ఏమొస్తుంది మనకి లేదనుకుంటే ఎల్సిఎం మీరు ఇట్లా పెట్టుకుంటారంటే ఇట్లా పెట్టుకున్నాండి మనకి. సో ఎల్సిఎం మనకి ఏమైతే అనుకుంటే 8 అవుతుంది చూడండి. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే 1 ఇక్కడ కూడా ఏమొస్తుంది అంటే 1 మైనస్ ఇక్కడ 4 2 కాబట్టి 2 4 8 వస్తుంది. అంటే మనకి 8 నుంచి 2 తీసేస్తే మనకి -6/8 వస్తుంది. 2 3 6 2 4 8 కాబట్టి మైనస్ మనకి ఏమొస్తుంది అంటే 3/4 అనేది ఆన్సర్ వస్తుంది. సో మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసేకి వస్తే చాలు. బట్ అజంప్షన్ అనుకునేది ఎగ్జిక్యూట్ చేసుకుని వెళ్ళిపోతే ఆన్సర్ అనేది వస్తుంది. క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్స్ అనేది వస్తే లెక్క చేయొచ్చు మీరు ఈజీగా. రైట్ నెక్స్ట్ మనకి 28 29 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. ఎందుకనుకుంటే మనకి సేమ్ క్వశ్చన్ నెంబర్ 26 లెక్క కండిషన్ ఇచ్చినాడు. అక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక కండిషన్ ఉంది. బట్ ఇక్కడ మన క్వశ్చన్ లైన్ ఏమి ఇచ్చినాడంటే 28 29కి x + y + z ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఇచ్చినారు రైటా. రైట్ సో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే 30 లెక్క
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ బి బై ఏ, మళ్ళీ వై ఈజ్ ఈక్వల్ టు బి బై సి ప్లస్ సి బై బి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ ప్లస్ ఏ బై సి అనేది ఇచ్చినాడు. సో మీరు ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ చూసినప్పుడు ప్రతి దానికి ఏమి ఇచ్చినాడు అంటే పవర్లు సేమ్ ఉన్నాయి మనకి. ఇక్కడ పవర్లు సేమ్ ఉన్నప్పుడు మీకు ఇంతకుముందు ఏం చెప్పింటే ఒక కండిషన్ చెప్పింది. ఏమనుకోవచ్చు మనం సింపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అనే ఒక కండిషన్ అనుకోవచ్చు, గుర్తుండే. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు ఈ మూడు అవి కలిసి కూడా ఒకటే వాల్యూ కూడా అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు కదా. ఈ మూడింటికి సంబంధించి కేసు కూడా మనం ఏమనుకోవచ్చు, ఒకటే వాల్యూ అనుకోవచ్చు. ఒకవేళ అట్లాగే నేను అనుకుంటే చూడండి 1/1 1 ప్లస్ మళ్ళీ 1/1 1, అంటే 1 + 1 2, అంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 2. అర్థమవుతుంది అయినా. సో అప్పుడు మనకి చూడండి అంటే 1/1 ప్లస్ మళ్ళీ 1/1 ఈజ్ ఈక్వల్ టు మనకి వస్తుంది 2. సేమ్ వై ఈజ్ ఈక్వల్ టు కూడా మళ్ళీ నువ్వేమనుకుంటావు 1/1 ప్లస్ 1/1 అంటే మళ్ళీ ఏమొస్తుంది 2. సో మళ్ళీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమొస్తుంది 1/1 ప్లస్ మరి 1/1 మళ్ళీ ఏమొస్తుంది, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, వై ఈజ్ ఈక్వల్ టు 2, జెడ్ ఈజ్ ఈక్వల్ టు కూడా 2నే వచ్చింది. అజంప్షన్ అనుకుంటే ఇక ఇప్పుడు నాకు కావాల్సిన ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ మైనస్ సంథింగ్ అనుకోవాలంటాడు. సో ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ అంటే 2 2 4 4 2 8, అంతే కదా కండిషన్. సో 8 మైనస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే మళ్ళీ వై స్క్వేర్ అంటే కూడా 4, జెడ్ స్క్వేర్ అయినా కూడా 4, అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి 8 మైనస్ 12, అంటే మనకి తీసేసి ఏమొస్తుంది -4. సో చాలా సింపుల్గా చేయొచ్చు మనం. రైట్, చూడండి నెక్స్ట్ కండిషన్ 37 క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చినాడంటే ఏ క్యూబ్డ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చినాడంటే 180 అంట. అంటే ఇక్కడ ఏబిసి అనేవి 3 ఏమంట పాజిటివ్ ఇంటీజర్స్ అంట, అంటే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయంటే నెగిటివ్ వాల్యూస్ అయితే ఉండవు అంటున్నాడు. అయితే ఏం కనుక్కోవాలంటే సి వాల్యూ కనుక్కోవాలంటున్నాడు. సో నార్మల్గా మీరు ఆలోచన చేయండి, మనకి ఇచ్చిన ఈ 2 కండిషన్ చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే ఏ క్యూబ్డ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అనేది ఇచ్చినారు. సో ఇక్కడ చూడండి బీబీ అనేది ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒకవేళ ఏ క్యాన్సిల్ చేసి మనకి ఇంకా ఎన్ని ఏళ్ళు మిగులుతాయి, ఇక్కడ 2 ఏళ్ళు మిగులుతాయి. 3 ఏళ్ళలో ఒకే పోతే మనకి ఎన్ని ఏళ్ళు మిగులుతాయి 2, అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలంట సి అనేది ఒకటి వచ్చింది. ఇక్కడ చూడండి మనకి ఎప్పుడైతే చెప్పండి పాజిటివ్ ఇంటీజర్స్ నెగిటివ్ వాల్యూస్ తీసుకోకూడదు, అంటే పాజిటివ్ ఇంటీజర్స్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి ఎప్పుడైతే చెప్పండి. పోనీ ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకుంటే 2 2 4 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకుంటే అయితేనా ఒకటే దగ్గర అవుతుంది. ఈ 2 వాల్యూని ఏ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకోవాలి, తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు కూడా సరే సి ఈజ్ ఈక్వల్ టు కూడా ఏం పెట్టుకోవాలా 1 పెట్టుకోవాలి. అప్పుడు చూడండి ఏ స్క్వేర్ అంటే కూడా 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు సి అంటే కూడా 1 అవుతుంది. ఇంకా ఎక్కడైనా కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఇది ఒక్క వాల్యూ తప్ప ఎక్కడ సాటిస్ఫై కాదు. ఒకవేళ ఇప్పుడు క్వశ్చన్ అని సి కాదు బి వాల్యూ అడిగిండే, బి వాల్యూ అడిగితే ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఆన్సర్ మీకు అడిగింది సి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది డైరెక్ట్గా 1 వచ్చేసింది. కానీ ఇంకా మనకి ఇది చూడకూడదు, ఒకటైనా క్వశ్చన్ డైరెక్ట్ పెట్టేయచ్చా. మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చినారు ఏ క్యూబ్డ్ బి అంటే చూడండి ఏ క్యూబ్డ్ బి ఈజ్ ఈక్వల్ టు 180 రావాలా, లేని క్వశ్చన్ ఏబీసీ చేసినా కూడా 180 రావాలి. చూడండి రెండిట్లో ఒకవేళ బి వాల్యూ కనుక్కోవాల్సి అంటే ఏమొస్తుంది చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 1 అనుకున్నాం కదా, అప్పుడు 1ని 3 సార్లు చేసినా 1 కదా వచ్చేది. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 180 వస్తుంది. చూడండి ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 సి ఈజ్ ఈక్వల్ టు 1 1 ఇంటూ 1 1 అవుతుంది, అంటే మనకి ఏసీ పోతే మనకి బీ ఈజ్ ఈక్వల్ టు కూడా ఇక్కడ ఏం కూడా ఏం మిగిలింది 180. ఒకవేళ బి వాల్యూ కనుక్కోమనేది అంటే మనకి సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సింపుల్గా 1 అవుతుంది అనమాట ఆన్సర్. మనకి సి ఈజ్ ఈక్వల్ టు కనుక్కోమని చెప్పింది. రైట్, చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 32 చూడండి మనకి ఏమి ఇచ్చినాడో చూద్దామండి ఒకసారి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చినాడు, వై ఈజ్ ఈక్వల్ టు కూడా సంథింగ్ ఇచ్చినాడు. అయితే సంథింగ్ ఇంత పెద్ద వాల్యూ కనుక్కోవాలని కష్టం అంటున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ చేసేటప్పుడు చూడండి అజంప్షన్ చేయండి, వాల్యూస్ని అజంప్షన్ చేసినప్పుడు వాల్యూస్ని మీరు ఈ లెక్కలు ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది పెట్టుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ 1 పెట్టుకుంటే కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది చెప్పండి 1 + 1/1 1 + 1/1 అంటే మనకి ఏమవుతుంది మనకి 1 + 1 అంటే మనకి ఏమొస్తుంది 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 2. ఒకవేళ ఇక్కడ కూడా 1 పెట్టుకుంటే కదా 1 - 1 కదా ఇది ఏమవుతుంది 1 - 1 అంటే మనకి ఏమవుతుంది 0, అంటే వై ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది మనకి ఇక్కడ. అర్థమైంది ఒకవేళ అజంప్షన్ చేసేటప్పుడు వై ఈజ్ ఈక్వల్ 0 అయిపోయిందంటే చూడండి మనకి ఈ వాల్యూ కంప్లీట్గా ఏమవుతుంది వై తిని చేసి ఏమైనా కండి 0 అని వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఇది ఏమైపోతుంది అంటే మనకి సింపుల్గా ఏం కనుక్కోవాలంటున్నాడు √x⁴ అని. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమొచ్చింది 2, అంటే 2⁴ అంటున్నాడు. 2⁴ వాల్యూ ఎంత మనకి మళ్ళీ √16కి ఆన్సర్ ఏమవుతుంది మనకి. నువ్వు వాల్యూని అజంప్షన్ చేసేదాన్నే ఉంటుంది, నువ్వు అనుకునే వాల్యూని బట్టి ఆన్సర్ వస్తుంది నీకు ఈజీగా.
రైట్ చూడండి. నెక్స్ట్ మనకు ఒక 33వ క్వశ్చన్ ఏమిటంటే x = 2 - p అంట. అయితే దీని వాల్యూ కనుక్కోవాలంటున్నాడు. సో మీరు ఒకసారి చూడండి, ఇది ఇచ్చిన దానికంటే మీది క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేసినా మీది ఒక ఫార్ములా బేస్డ్ ఉంటుంది. ఇది ఏ ఫార్ములా బేస్డ్ కనిపిస్తుంది అంటే దీన్ని చూసినప్పుడు మీరు కావాలంటే చార్ట్ చూసుకోండి. a+b హోల్ క్యూబ్డ్ ఫార్ములా కనిపించాలి మీకు. ఇక్కడ ఏముండదంటే a³ + 3a² + 3ab² + b³ మీకు ఇదే ఫార్మాట్లోనే మీకు ఇక్కడ కనిపించింది. అంటే a+b ఫార్మాట్లో రావాలి. అంటే ఇక్కడ చూడండి, ఆడ బట్టి మనకి ఈ -p ని తీసుకుంటే మనకి ఏమొస్తుంది, x + p ఏమవుతుంది అనుకుంటే 2 అవుతుంది. ఏమవుతుంది, -p దీనికి వస్తే ఏమవుతుంది +p అవుతుంది. ఇప్పుడు మనకి క్వశ్చన్ల మాత్రం అన్ని క్యూబులు అనేది ఉండదు. సో మనకి ఇక్కడ క్యూబ్ రావాలంటే దీన్ని ఖచ్చితంగా ఏం చేయాలంటే క్యూబే చేయాలి. ఇరువైపులో క్యూబ్ చేస్తే చాలు. మీరు ఇరువైపులో క్యూబ్ చేస్తే మనకి ఏమవుతుంది చెప్పండి, ఇది x + p అంటే a+b హోల్ క్యూబ్ ప్రకారం రాసేగా ఈ x అంటే x³ నెక్స్ట్ ప్లస్ 3 అంటే 3, a² అంటే x², తర్వాత b అంటే p అనేది రాస్తాం, తర్వాత 3 ఇంటూ మళ్ళీ a అంటే x, b² అంటే కష్టం అంటే p², తర్వాత p³ అంటే కష్టం అంటే b³ అంటే p³. సో అంటే దీని ఫార్ములా ప్రకారం వస్తే సేమ్ మళ్ళీ మనకి ఇచ్చిన క్వశ్చన్ వస్తుంది. అప్పుడు చూడండి, దీన్ని 2³ అంటే మనకి ఏమవుతుంది ఆన్సర్ అయిపోయి 8 ఆన్సర్. సో సింపుల్గా నువ్వు ఇచ్చిన లెక్కది a+b హోల్ క్యూబ్ ఫార్ములా ఉన్నదాని క్వశ్చన్ ఐడెంటిఫై చేస్తూ అనుకో, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ నువ్వు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్కి. సేమ్ క్వశ్చన్ నెంబర్ 34 కూడా చూడండి మనకు ఒకసారి ఏమి ఇచ్చినాడు అనేది. అసలు 34 క్వశ్చన్స్ మీకు నేను ఆల్జిబ్రా షీట్ నెంబర్ 2 అనుకుంటాను. 2లోన మీకు ఒక ఫార్ములా చెప్తుంటే ఎప్పుడు చూసినా a³ + b³ + c³ -3abc = 4 రకాల ఫార్ములాస్ రాపిస్తాను మీకు అక్కడ, రైటా. ఆల్జిబ్రా షీట్ నెంబర్ 2లోన చూస్తే ఏం చూడండి, మీకు అక్కడ 34వ క్వశ్చన్కి ఏమి ఇచ్చినాడు అంటే ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ అండ్ సంథింగ్ ఇచ్చినాడు. ఇచ్చుకసి కింద ఇచ్చినాడు ఆప్షన్స్లో చూడండి ఏమి ఇచ్చినాడంటే నార్మల్గా మనకు బేసిక్ ఫార్ములాలో ఏముంటుందంటే a³ + b³ + c³ -3abc అనేది ఉంటుంది. బట్ పైన చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, a + b + c అనేది ఇచ్చినాడు. అంటే ఏ ప్లేస్లో ఏనే ఉంది, బి ప్లేస్లోనే బీనే ఉంది, కాబట్టి సి ప్లేస్లో మాత్రం ఏమి ఇచ్చినాడు 2c ఇచ్చినాడు. అంటే మనకి కింద కూడా మనకి ఏముండాలంటే ఫార్ములానా a³ అంటే a³ ఉంటుంది, b³ ప్లేస్లోనా b³ ఉంటుంది, c³ ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా ఏముండాలా 2c హోల్ క్యూబ్ అని అంటే 2 2 4 4 8 అంటే 8 c³ అనేది ఉండాలా. ఏముండాలా 8 c³. సో చూసుకోండి అక్కడ a³ + b³ + 8 c³ అనేది ఆప్షన్ ఏలో ఉంది, సిలో ఉంది, డిలో కూడా ఉంది. తర్వాత -3abc అనుకొచ్చిన మన ఫార్ములా రైట్. -3 ఏ అంటే ఏనే ఉండదు, బి అంటే బీనే ఉండదు, సి అంటే ఏముండదు 2c అనేది ఉండదు. అర్థమైందా? అప్పుడు మనకు ఫార్ములా చెప్పండి, 3 6 a ఇంటూ b ఇంటూ సి అయితే మనకి ఏమొస్తుంది ఏబీసీ కాబట్టి -6abc. సో మనకు -6abc అనేది ఏ ఫార్ములాలో ఉండదు చూడండి, ఆప్షన్ ఏలో మాత్రమే ఉండదు. సో ఫార్ములా బేస్డ్ ఇచ్చాడు మీకు అసలు. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామ్లోకి వెళ్ళి వచ్చిందంటే ఆల్రెడీ వచ్చిందంట, అది మనకి ఏం చేయాలంటే వస్తే పెన్ పెట్టి చేయకూడదు. మీరు ఈ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయాలి వెంటనే, ఓకే పలానా ఫార్ములా ప్రకారం ఉందని క్వశ్చన్ వెంటనే చెప్పేసేయాలి. సో నెక్స్ట్ చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే ఇప్పుడు చూడండి 34వ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 34వ క్వశ్చనే కాదు, ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కానీ కళ్ళు ముచ్చుకొని ఆన్సర్ చేయొచ్చు మీరు. ఫార్ములా బేస్డ్ ఉంటుంది, ఇంకొకటి ఉంటుందో మాత్రం ఎప్పుడు అనుకున్నదండి. ఒకసారి 35 క్వశ్చన్ చూడండి, 35 34 34 అయిపోయిందా. 35 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు మనకి, ఇది కదా నేను పైన వేరే చూస్తున్నాను రైట్. సో ఒకవేళ 34 దానికి కూడా వేరే మెథడ్ చెప్పమంటే చెప్తాను, అవసరం లేదు కదా, మీకు ఫార్ములా బేస్డ్ తెలుసు కదా. మళ్ళీ a = సంథింగ్, b = సంథింగ్, c = సంథింగ్ అని పైన కింద అనేది చేయొచ్చు. ఓకే వదిలేసేయండి, నార్మల్ ఫార్ములా ప్రకారం చేయొచ్చు. సో 35 కదా ఇప్పుడు చెప్పాల్సింది. ఓకే రైట్. మన క్వశ్చన్ నెంబర్ 30 చూడండి ఏమిటంటే a + b = c = 5 అంట, ab - bc - ac = 10 అంట. దీని వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a² + b² + c². చూడండి మనకి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. అర్థమవుతుంది ఆయన. అయితే ఫైనల్గా కనుక్కోవాల్సింది మనం ఏమంటున్నాడు a² + b² + c² అని కష్టం అంటున్నాడు. చూడండి మనకి 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు నార్మల్గా మనం ఫస్ట్ చేసే మెథడ్ ఏమి 3 అవుట్లైన్ ఏదో ఒక వేరియబుల్ మనం ఏమనుకుంటామంటే 0 అనుకుంటాం. సో 0 అనుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది అని కష్టం ఇక్కడ చూడండి దీంట్లోనా a + b - c = 5 అని ఇచ్చినాడు కదా. అప్పుడు కండిషన్ ఇక్కడ a + b - c = 5 అన్నప్పుడు c అనే వేరియబుల్ 0 అనుకుంటే ఎన్ని కండిషన్ ఏమి ఇచ్చినట్టు a + b = ఏమి ఇచ్చినట్ల 5. మీరు బేసిక్ ఫార్ములా చెప్పాను మీకు ఆల్రెడీ, a + b దీనికి సంబంధించి బేసిక్ ఫార్ములా మీకు తెలుసా తెలీదా? తెలుసు మీకు ఫార్ములా. మీరు ఫార్ములా బేస్ చేయాలనుకుంటే చేయండి,
మళ్ళీ నేను ఇప్పుడు ఫార్ములా బేసిస్ చెప్పినాను, అందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫార్ములా బేస్ నేను ఆల్రెడీ చెప్పినాను. బట్ వాల్యూ పుట్ మెథడ్ గురించి చెప్తున్నాను ఇక్కడ మీకు. సో ఏ ప్లస్ బీ ఈక్వల్ అనేది 5 అవుతుంది. చెప్పండి 5ని అంటే ఏమైనా కానీ 2 నెంబర్లు గుర్తే 5 రావాలంట. మరి ఏ గుర్తే వస్తుంది చెప్పండి మనకి. బట్ ఇంకొక కండిషన్ కూడా ఇచ్చినట్టు తింటారు, మీరు డైరెక్ట్ తీసుకోకూడదు అట్లా. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏబీ మైనస్ బీసీ మైనస్ ఏసీ అనే ఒక కండిషన్ ఇచ్చినాడు. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చినాడు మనకి ఇక్కడ, ఏబీ మైనస్ బీసీ మైనస్ ఏసీ. మనం సి ఈక్వల్ 0 అనుకున్నప్పుడు ఇది 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది. బట్ దీని ఈక్వల్ మనకి ఎంత ఇచ్చినాడు, 10 ఇచ్చినాడు. అంటే ఏబీ ఈక్వల్ మనకి ఏమవుతుంది ఇక్కడ 10 అవుతుంది. మనకు కనుక్కోవాల్సింది కూడా క్వశ్చన్లు ఏం కనుక్కోమన్నాడు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కనుక్కోమన్నాడు. సో మనకి ఇక్కడ సి ఈక్వల్ 0 అంటే మనం కనుక్కోవాల్సింది అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కావాలండి. ఇప్పుడు చెప్పండి ఈ 2 నెంబర్లు కూడితే 5 రావాలా, ఇంటి చేస్తే 10 రావాలా. మీకు అజంప్షన్ చేసేకి ఇబ్బంది అనిపిస్తుందనే లేదా. అజంప్షన్ చేయాలంటే ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ అజంప్షన్ చేసేకి రాదు, కాబట్టి ఇప్పుడు ఫార్ములా బేస్డ్ చేయొచ్చు. చెప్పండి మనకి ఏం ఫార్ములా ఉంటుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏముంటుంది చెప్పండి. రైట్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అనే ఫార్ములా ఉంటుంది. సో మనకి ఏ ప్లస్ బి అంటే ఇచ్చాడు 5 ఇచ్చాడు, కాబట్టి 5 5 అలా 25 మైనస్ 2 ఇంటూ ఏబి అని అంటే 2 10 అలా 20, కాబట్టి మనకి ఏమవుతుంది 25 నుంచి 5 పోతే కదా 5. సో అంటే ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాకి తీసుకొని వచ్చినాను నేను ఇక్కడ. లేదు అనుకంటే ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అనే ఫార్ములా కూడా ఉపయోగించుకొని మీరు చేయొచ్చు ఇక్కడ. బట్ అంత పెద్దగా మనకు అవసరం లేదు కదా, ఒకసారి ఆలోచన చేయండి మీరు. సో క్వశ్చన్ నెంబర్ కావాలంటే 36 చూడండి, మనకి ఏమి ఇచ్చినాడు చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 36 కూడా చూడండి, సేమ్ క్వశ్చన్ ఇచ్చినాడు మనకి ఇక్కడ. అసలు అనేది చెప్పనేది 36 హోంవర్క్ చేసుకురండి మీరు. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు సీట్ నెంబర్ 2లో చెప్పినాను మీకు ఆల్రెడీ గుర్తున్నది. చూడండి ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ ఇచ్చినాడు, ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ 28 ఇచ్చినాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc అనేది ఇచ్చినాడు. గుర్తున్నది నా ఫార్ములా. ఏం ఫార్ములా చెప్పినా చెప్పండి దీనికి, ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇంటూ మరి బ్రాకెట్ వేసుకేసి ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సి అనేది ఒక ఫార్ములా ఉండదు, గుర్తున్నది. దాన్ని వేసుకొని చేయొచ్చు మీరు, చేయండి. రైటా, 36 హోంవర్క్ చేసుకోరండి. ఎందుకనుకంటే ఆల్రెడీ నేను ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం మీకు ఏం చేసినాను చెప్పంటారా, ఏమంటారు చెప్పేసినాను. సేమ్ 36 క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చినాడు. 36 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు, అదేనా 36 క్వశ్చన్ కదా ఇప్పుడు చెప్పింది. రైటా, లేదు వాల్యూ పుట్ మెథడ్ చెప్పినా అంటే వాల్యూ పుట్ మెథడ్ చెప్తాను చూడండి. ఒకవేళ ఫార్ములా బేస్డ్ లేదు నాకు వాల్యూ పుట్ మెథడ్ చెప్పమంటే చెప్తాను దాన్ని కూడా. మీకు ఫార్ములా తెలిసినట్టే వాల్యూ పుట్ మెథడ్ అవసరం లేదు కదా, ఫార్ములా బేస్డ్ చేస్తామంటే చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఆల్జిబ్రా సీట్ నెంబర్ 2లో చెప్పేసిన ఆ ప్రాబ్లమ్స్ అన్ని. ఒకసారి చూద్దాం. మనకు 36 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ 0 అయితే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఈక్వల్ కూడా 28 అని ఇచ్చినాడు. సో మనకి థర్డ్ వేరియబుల్ ఏముండదు, సి అనేది ఉంది కాబట్టి థర్డ్ వేరియబుల్ని సి వేరియబుల్ ఈక్వల్ జీ అనుకుంటే మనకి ఏం మిగులుతుంది చెప్పండి, ఏ ప్లస్ బి అంతేనా మిగిలేది. సో ఏ ప్లస్ బీ ఈక్వల్ మనకి ఏం మిగులుతుంది 11 మిగులుతుంది. అలాగే ఏబీ ఈక్వల్ మనకి ఏం మిగులుతుంది 28 అనేది మిగులుతుంది. మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏం కనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కనుక్కోవాలంటాడు. సో మళ్ళీ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా, మళ్ళీ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా చెప్పండి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఏమున్నది. రైట్, మీకు ఆల్రెడీ మీకు ఒక ఫార్ములా చెప్పినాను, ఏమని చెప్పినాను అనుకుంటే ఏ ప్లస్ బీ ఇంటూ రైట్ ఏ ప్లస్ బీ ఇంటూ ఏముండదు చెప్పండి. సో ఒకవేళ 11తో పోయి చూడండి ఆప్షన్స్లో ఒకటి ఉండదు ఎక్కువ ఉండాలి, 11తో బయట చాలా ఉన్నాయి కదా మనకి, చాలా పోతాయి. రైట్, చూడండి మనకి ఏ ప్లస్ బీ ఇంటూ మనకి ఏమొస్తుంది ఫార్ములా అనుకుంటే అట్లా చేస్తారా మీ ఇష్టం. ఇంకా ఓకే ఎట్లా చేసినా వస్తుంది. వాల్యూ అడ్జస్ట్ చేస్తామంటే చేయండి. ఓకే, మనకి ఏవైనా కానీ 2 నెంబర్లు ఇంటి చేస్తే కానీ మనకి ఏం రావాలంటే 28 రావాలి, కాబట్టి 7 4 28 చేయొచ్చు. బట్ 7 ప్లస్ 4 ఎంత రావాలి మనకి 11 రావాలి. సో అడ్జంప్షన్ తీసుకున్నదంటే చేయొచ్చు ఇంకప్పుడు. సో అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏముండదు చెప్పండి. ఏ క్యూబ్ అంటే 7 క్యూబ్ అంటే మనకి ఏమవుతుంది 343, బీ క్యూబ్ అంటే 4 10 16 4 64. సో మనకి చేస్తే ఏమొస్తుంది చెప్పండి 407. ఒకవేళ వాల్యూ పుట్ మెథడ్ మీకు ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ, ఎందుకంటే నీకు డైరెక్ట్ ఫార్ములానే తెలిసింది. అజంప్షన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, చేసామంటే ఇంకా ఈజీగానే ఉంటుంది. ఆల్జిబ్రా సీట్ నెంబర్ 2లో చెప్పినాను ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పినాను మీకు, ఒకసారి చూసుకోండి. రైటా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూద్దామండి మనం 37. రైట్, చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ చూడండి మనకి 37 క్వశ్చన్ చూస్తే మీరు జాగ్రత్త చూడండి రా. ఈ 37 క్వశ్చన్ని నేను మీకు ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది చూద్దామండి. ఫస్ట్ నార్మల్గా ఫస్ట్ ఆలోచన వచ్చేది ఈ 37 క్వశ్చన్ ఇస్తే పీ ఈక్వల్ 11 ఇచ్చినాడు వాడే, కాబట్టి ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడంటే ఈక్వేషన్ కూడా పీ ఇంటూ ఏమి ఇచ్చాడు చెప్పండి, పీ స్క్వేర్ ప్లస్ 3p ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇదే కదా కనుక్కోవాల్సింది మనము. ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తాం అనుకుంటే
పీ అనేది 11 అనేది చిన్న నెంబర్ ఉండదు కాబట్టి 11 ఇంటూ ఇప్పుడు పీ అంటే 11 ఇంటూ పీ స్క్వేర్ అని అంటే 121 ప్లస్ 3 ఇంటూ పీ అంటే 11 మూల 33 ప్లస్ 3 అని అనేది ఉండదు. అంతే మీరు చేయాల్సింది. పీ ఈక్వల్ 11 ఇచ్చిన వాళ్ళు పెట్టి ఇస్తాం. సో మనకి చెప్పండి 121 ఒక 33 అంటే మొత్తం అయితే మనకి 36 7 5 157 ఇంటూ మనకి 11 చేస్తారు కాబట్టి 11 ఏళ్ళ 77 నెక్స్ట్ 11 5 55 ఎంత వస్తుంది మనకి 62 నెక్స్ట్ 11 1 11 1 6 1727 అనేది వచ్చింది. రైటా నార్మల్గా ఇది కూడా మనము సింపుల్గా 30 సెకండ్స్ లోపు ఆన్సర్ చేస్తాం, ఎందుకంటే ఈజీ ఉండదు కాబట్టి చాలా చిన్న నెంబర్ ఉంటుంది కాబట్టి టకన్ చేస్తాం. రైటా ఇది ఫస్ట్ మెథడ్ అనుకుందాం మనం. ఫస్ట్ మెథడ్ ఏం లేదు, ఇది బేసిక్ మెథడ్ ఇది. రైట్ ఇప్పుడు ఇంకొకసారి కాకుండా ఒకసారి నేను ఆప్షన్స్ చూస్తాను. ఒకసారి నేను ఆప్షన్స్ చూసి నాకు ఏమి ఇచ్చినాడంటే ఫస్ట్ ఆప్షన్లోని యూనిట్ డిజిట్ అనేది 9 ఇచ్చినాడు, సెకండ్ డిజిట్ అనేది 5 ఇచ్చినాడు, మూడో ఆప్షన్ సీలోని 7 అనేది ఇచ్చినాడు, నాలుగో దాంట్లో మాత్రం 1 అనేది ఇచ్చినాడు. సో నేను ఇక్కడ చూడండి ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ దాంట్లో మనకి పీ ఈక్వల్ టు 11 అనేది కదా ఉండేది. పీ స్క్వేర్ అనుకుంటే మనకి ఏమవుతుంది అంటే 121. రైటా నెక్స్ట్ చూడండి 3 ఇంటూ పీ అంటే 11 మూల 33. నెక్స్ట్ ఇక్కడ అనేది 3 ఉన్నది, ఇక్కడ 3 ఇక్కడ 3 ఏమవుతుంది మనకి 6 ప్లస్ 1 అనేది 7 ఒక అట్లా 7 మళ్ళీ యూనిట్ డిజిట్ అనేది 7 వచ్చింది. ఇప్పుడు దీనికంటే స్పీడ్గా చేసినారు లేదా లేదు. ఒకవేళ చూడండి ఇలాంటి క్వశ్చన్స్కి యూనిట్ డిజిట్ అనేది ఒకవేళ సేమ్ ఉండదన్న అన్నప్పుడు మీరు ఏం చేయాలి, దీనికి డిజిటల్ సమ్ అప్లై చేయాలి. మీరు దేన్ని అప్లై చేయాలా, డిజిటల్ సమ్ అప్లై చేయాలి. లేదు అనుకంటే మీరు ఇంకా దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కన్నా దీంతో ఒక ఫార్ములా ఇంక్లూడ్ అయి ఉన్నది. ఆ ఫార్ములా ఏమి చెప్పండి చూద్దామండి. దీంట్లో ఒక ఫార్ములా ఇంక్లూడ్ అయి ఉన్నది, ఆ ఫార్ములా ఏమనేది చెప్పండి చూద్దాం. చూడండి దీన్ని ఏమని రాస్తానంటే చూడండి నార్మల్గా పీని లోపల పంపించండి. పీ ఇంటూ పీ ఏమవుతుంది పీ క్యూబ్డ్, నెక్స్ట్ పీ ఇంటూ పీ చేసి 3p స్క్వేర్ ప్లస్ ఏముండదు ఇక్కడ 3p అనేది ఉండదు. ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేస్తానంటే +1 -1 చేస్తాను. అప్పుడు దీనికి +1 -1 యాడ్ చేస్తాను, ఎందుకంటే +1 -1 అనేది ఏమైపోతుంది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినా ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉండదండి. p+1 హోల్ క్యూబ్డ్ అనేది రాసుకున్నాండి. ఏమొస్తుంది చెప్పండి, p+1 అండి p క్యూబ్డ్, ఏ క్యూబ్డ్ అని క్వశ్చన్ అంటే p క్యూబ్డ్. నెక్స్ట్ 3a² b 3a² అని క్వశ్చన్ అంటే p స్క్వేర్, b అంటే 1 కాబట్టి మళ్ళీ 3p² వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 3ab² అంటే 3p, b² అంటే 1² అంటే 1 అనేది వస్తుంది. నెక్స్ట్ b క్యూబ్డ్ అని క్వశ్చన్ 1 క్యూబ్డ్ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఇంత దాన్ని అంటేగా ఇక్కడ నుంచి ఇది ఇంత కనపడేదాన్ని సింపుల్గా నేను ఏమన్నా రాస్తానంటే p+1 హోల్ క్యూబ్డ్ అని రాయించాలి లేదా -1. ఇప్పుడు p ఈక్వల్ 11 + 1 12 మళ్ళీ 12 క్యూబ్డ్ ఏమవుతుంది 1728. దాని నుంచి 1 పోతే ఏమవుతుంది 1727. దీంట్లో ఈ ఫార్ములా కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండదు అనేది మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఎందుకంటే అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు ఇది లెక్క చిన్న లెక్క కాబట్టి నోట్ చెప్తారని అనుకుంటుందండి. నీకు సబ్జెక్ట్ రావాలనిపిస్తే అంటే ఒక క్వశ్చన్ ఇన్ని వే ఆఫ్ థింకింగ్ అనేది నీకు రావాలా. ఇప్పుడు చూడండి ఇది మూడో మెథడ్ నేను ఫార్ములా ప్రకారం చేసిన. ఒకవేళ 4వ మెథడ్ చూద్దాం. 4వ మెథడ్ నేను చెప్పాలనుకుంటే ఏం చేయొచ్చు, డిజిటల్ సమ్ చేయొచ్చు. సో డిజిటల్ సమ్ చేయాలంటే ఫస్ట్ లెక్కను చేయకూడదు. ఎప్పుడైనా డిజిటల్ సమ్ చేసేటప్పుడు నువ్వు ఫస్ట్ లెక్క చేస్తావు మోసపోతావు. నువ్వు డిజిటల్ సమ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఏం వెరిఫై చేయాలా, ఆప్షన్ చేయండి ఫస్ట్ ఒకసారి. సో ఆప్షన్ చేసి చూడండి నాకు వేరే ఆపర్చునిటీ లేదు, నాకే క్యాలిక్యులేషన్స్ చాలా హెవీగా ఉండదు. ఎట్లయినా కానీ ఇంకా డిజిటల్ సమ్ తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ డైరెక్ట్ లెక్క చేసి మీరు రైట్. ఒకసారి డిజిటల్ సమ్ చూడండి మనకి 1629 ఆప్షన్ ఇచ్చినాడు. మనకి డిజిటల్ సమ్ ఏమవుతుంది 9 అవుతుంది. నెక్స్ట్ రెండో చూడండి మనకి డిజిటల్ సమ్ ఏమవుతుంది 1 అవుతుంది. మూడో దానికి డిజిటల్ సమ్ ఏమి ఇచ్చాడు చెప్పండి 8 అవుతుంది. ఏమవుతుంది 8 అవుతుంది. నెక్స్ట్ నాలుగో దానికి చెప్పండి ఏమవుతుంది 4 అవుతుంది. సో మనకి చూడండి ఇప్పుడు డిజిటల్ సమ్లో ఉండగా ఇప్పుడు దీంట్లో మీరు ఇవన్నీ పెట్టినారు లేదు చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ 1 + 1 ఏమవుతుంది 2. ఇక్కడ చూడండి 1 + 2 + 1 ఏమవుతుంది 4, 3 + 3 6. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది 3. చెప్పండి మొత్తం 3 అని తీసేసి 4 కదా మిగిలేదు అంటే 4. సో 4 రెంట్ల. సో మనకి డిజిటల్ సమ్ 8 వచ్చింది. ఏ దాంట్లో వచ్చింది ఆప్షన్ సి. అర్థమైందా? సో ఇప్పుడు ఇన్నోటి చెప్పాను కదా, సేమ్ క్వశ్చన్ నెంబర్ 38 చూద్దామండి ఒకసారి. ఇప్పుడు 38 చూడండి ఏమి ఇచ్చినాడు అంటే p = 38 అనేది ఇచ్చినాడు. అయితే దీని వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p × p² + 3p + 3 అనేది సంథింగ్ ఇచ్చినాడు. ఇప్పుడు ఎట్లా చేస్తారు చెప్పండి చూద్దామండి. మీరు ఏమని చేయండి నాకైతే తెలీదు, బట్ మీరు ఆ క్వశ్చన్కి అయితే 38 క్వశ్చన్కి అయితే హోంవర్క్ తీసుకోండి. ఎట్లా చేస్తారో చూద్దామండి. చూడండి వేరేది ఏమని ఇచ్చినాడు సేమ్గా మళ్ళీ విరుగా ఇదే ఇచ్చినాడు రా. p² + 3p² + 3p + 3 అనేది ఇచ్చినాడు, +3 అనేది ఇచ్చినాడు. అంతే ఇచ్చినాడు లాస్ట్కి
చూడండి ఇక్కడ ఇదే కదా క్వశ్చన్ సేమ్ ఇదే కదా క్వశ్చన్ ఇచ్చింది అది అంటే మరి దాన్ని నువ్వు ఏమన్నా రాసి ఇక్కడ ఇదే వర్కౌట్ చేసి నువ్వు సో అక్కడ ఏమి ఇచ్చినాడు చూడండి మనకి P = 38 ఇచ్చినాడు అంటే 38 + 1 ఏమవుతుంది 39 క్యూబ్ కదా ఇచ్చిండేది ఇట సో క్యూబ్డ్ -1 సో చూడండి మనకి ఒకవేళ యూనిట్ డిజిట్ చేయాలని కష్టం అంటే 2 ఉన్నాయి చూడండి ఆప్షన్ సి ఆప్షన్ డి 2 మనకి 8 ఉన్నది ఇక్కడ చూడండి కదా 9 9 81 81 9 చేస్తే 9 9 నుంచి చోటు పోతే ఏమవుతుంది దానికి కష్టం 8 యూనిట్ డిజిట్ బట్ యూనిట్ డిజిట్ 2 8 ఉంటాయి బట్ దానికి వీటికి సంబంధించి డిజిటల్ సమ్ ఏమొస్తుంది చెప్పండి 6 ఒకదానికి ఇంకో దానికి డిజిటల్ సమ్ ఏమొస్తుంది చెప్పండి 8 అనేది వస్తుంది మనకి డిజిటల్ సమ్ ఏం రావాలి ఇక్కడ చెప్పండిగా మనకి ఇక్కడ 9 ఇట్స్ పెట్టి 3 కదా అంటే 3 3 కి కష్టం మళ్ళీ 27 అంటే 8 అంటే 8 రావాలి డిజిటల్ సమ్ 8 వచ్చేది ఏముండదు చెప్పండి దాంట్లో లేదు ఇప్పుడు చూడండి జనరల్ మెథడ్ ఈ ప్రకారం చేయాలంటే మీరు ఏం చేయాలి అక్కడ మళ్ళీ 38 స్క్వేర్ చేయాలి 38 మళ్ళీ ఇంటి చేయాలని కష్టం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు ఇబ్బంది అనిపించిందే లేదా P = మనకు 38 తీసుకుంటాను ఇబ్బంది అనిపించిందే లేదా సో ఫార్ములా బేస్డ్ ఇక్కడ ఇంకా ఈజీ ఫార్ములా వర్కౌట్ చేస్తాను ఇంకా ఈజీ అవుతుంది డిజిటల్ సమ్ కంటే ఈజీ ఎందుకంటే క్వశ్చన్ అంటే ఈ ఆలోచన నీకు వచ్చిందంటే ఇక్కడ ఫార్ములా బేస్డ్ ఉంది ఇది నీ ఫార్ములా బేస్డ్కి నువ్వు కన్వర్ట్ చేసావంటే ఇది మాత్రమే ఉంటుంది డిజిటల్ సమ్లో అప్పుడు ఇది మాత్రమే డిస్కస్ చేయొచ్చు నువ్వు ఈజీగా అర్థమైందా సో అది కొంచెం జాగ్రత్త చూసుకోండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రైట్ చూడండి మనకి 39 క్వశ్చన్ నేను ఏమంటానంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేది కాదు ఒకవేళ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు నువ్వు సమయస్ఫూర్తి ఎట్లా పెడతావు అనే క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఫస్ట్ మనకి ఈజీ లెక్క వచ్చింది నెక్స్ట్ లెక్క మనకి 38 అని ఇచ్చింది ఒక P వాల్యూ అనేది బట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ కూడా X = చిన్న వాల్యూ వేసినాడు బట్ మనకి ఇది లెంత్ ఈక్వేషన్ అనేది లెంత్ ఈక్వేషన్ వచ్చింది మీరు చూడండి ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్గా ప్రాక్టీస్ చేస్తాను అనుకో జస్ట్ ఈ క్వశ్చన్కి చూసి నువ్వు ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ అని నువ్వు గుర్తుపడతావు అనుకో 2 సెకండ్లో ఆన్సర్ వస్తుంది వితౌట్ పెన్ ఆన్సర్ వస్తుంది నేను బేసిక్ చెప్తాను బట్ ఈ మోడల్ ఆఫ్ ఇది ఒక్క క్వశ్చన్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 39 కదా ఇది ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్గా గుర్తుపెట్టుకుంటావు అనుకో నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమెటిక్లోనా ఇది ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్గా నువ్వు గుర్తుపెట్టుకుంటే కినా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మాత్రం చాలా సింపుల్ మీకు ఊపర్ చూద్దాం చూడండి నార్మల్గా మీకు ఇక్కడ ఏం చేసినారని క్వశ్చన్ అంటే అంటే అర్థం చేసుకునే ట్రై చేయండి లాస్ట్కి ట్రిక్ అనేది దీంట్లో ఏం అబ్జర్వ్ చేయాలనేది మేము చెప్తాను అంటే ఇది ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్గా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటేనే ఇట్లా చేయగలవు నువ్వు ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది నీకు చేసేటప్పుడు సో చూసే చూడండి అంటే ఇప్పుడు చెప్పేది మాత్రం ప్రొసీజర్ ఎట్లనే చేయొచ్చు నార్మల్గా X = 11 పెట్టుకుంటే 11⁵ పెట్టుకుంటావు అనుకో అని చేయొచ్చు లేదు నన్ను అట్లా కాకుండా డిజిటల్ సమ్ అప్లై చేసినట్టు కూడా చేయొచ్చు డిజిటల్ సమ్ కూడా అప్లై చేయొచ్చు ఎందుకంటే ఆప్షన్స్లో చూడండి ఒకటి ఏమి ఇచ్చినాడంటే ఫస్ట్ దానికి 10 ఇచ్చినాడు కాబట్టి డిజిటల్ సమ్ 1 అవుతుంది రెండో దానికి 8 మూడో దానికి 9 నాలుగో దానికి డిజిటల్ సమ్ అనేది 5 సో అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రతి దాంట్లో 11 పెట్టుకుంటే కూడా మనకు డిజిటల్ సమ్ అనేది వస్తుంది నువ్వు చేయొచ్చు నువ్వు డిజిటల్ సమ్ చేయాలనుకుంటే చేయొచ్చు డిజిటల్ సమ్ కాకుండా ఇట్లా చేయొచ్చు ఇప్పుడు మనకి X⁵ అనేది ఉండదు తర్వాత మైనస్ దీన్ని చూడండి ఏం రాస్తామని కష్టం అంటే దీన్ని ఈ 12 ఉండదు కదా దీన్ని ఒకదాన్ని ఏమని రాస్తారని కష్టం అంటే 11 X⁴ మైనస్ ఇంకోటి X⁴ అనేది రాసుకున్నాండి అంటే అర్థమైంది మీకు ఇవి X⁴ ఎన్ని ఉన్నాయి మొత్తము 12 ఉన్నాయి అర్థమవుతున్నది లేదా ఇది X⁴ మొత్తం ఎన్ని ఉన్నాయి 12 ఉన్నాయి దాన్ని 2 భాగాలు చేస్తున్నాను ఇద్దరు పంచాల 12 నా దగ్గర 12 చాక్లెట్ ఉన్నాయి ఇద్దరు పంచితే నేను ఏం చేస్తానంటే పార్షియాలిటీ చూపిస్తున్నాను ఒకరికి 11 ఇస్తున్నాను ఇంకొకరికి ఎంత ఇస్తాను ఇంకా 1 ఇస్తున్నాను అట్లా దాన్ని డివైడ్ చేస్తున్నాను X⁴ 11 X⁴ మైనస్ X⁴ ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉన్నాయి కాబట్టి రెండు కూడా కూడా మైనస్ వస్తుంది కుడతాం కాబట్టి అర్థమైందే సో ఇక్కడ చిన్న లాజిక్ చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏమంటే అంటే ప్లస్ ఇచ్చినాడు కదా సేమ్ దీన్ని మీరు దీన్ని విభజన చేయండి మీరు దీన్ని కూడా విభజన చేయండి చూద్దామండి దీన్ని చెప్పండి ఏమవుతుంది చూద్దాం ఇప్పుడు 12x³ అనేది ఇట్లా ఉండదు కదా దీన్ని ఇట్లా పెడదాం ఫస్ట్గా ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి మీకు క్లారిటీస్ వచ్చునండి ఇక్కడ వరకు అబ్జర్వ్ చేసి క్లారిటీస్ వచ్చునండి ఇప్పుడు X⁵ ఉంది కదా దీన్ని ఇట్లా రాస్తాను ఇప్పుడు 11 = మనం ఏమని పెట్టుకోవచ్చు వాడు ఇచ్చింది ఏం లెక్కలనా 11 ఏమని పెట్టినాడు X అని ఇచ్చాడు అంటే ఇక్కడ 11 ఏమని పెట్టుకోవచ్చు నువ్వు X అనేది పెట్టుకునేటప్పుడు అప్పుడు X ఇంటూ అంటే ఇక్కడ ఏమవుతుంది అనుకోవచ్చు అంటే 11 × X⁴ ఉంటే ఈ 11 = ఏం పెట్టుకున్నావు అంటే X పెట్టుకున్నావు కాబట్టి X × X⁴ అంటే ఏమవుతుంది X⁵ అర్థమైందా సో మనకి ఇక్కడ ఏమొచ్చింది మనకి ఇప్పుడు ఇక్కడ X⁵ అనేది వచ్చింది నెక్స్ట్ మైనస్ ఏముంటుంది ఇక్కడ X⁴ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ 12x³ ఉండదు కదా 12x³ ఉండదు కదా
ఇప్పుడు మళ్ళీ దీన్ని నువ్వు ఏమని స్ప్లిట్ చేస్తాననుకుంటే నేను 11x³ ప్లస్ x³ అని స్ప్లిట్ చేస్తాను. అర్థమవుతుండే ఇక్కడ 11x³ ప్లస్ మళ్ళీ x³ అని స్ప్లిట్ చేద్దామండి. ఇప్పుడు చూడండి ఇది x⁴ ఉన్నది 11x³ అంటే ఆల్రెడీ 11 అంటే మనం ఏం పెట్టుకోవచ్చు మళ్ళీ ఇక్కడ x పెట్టుకోవచ్చు. అంటే x ఇంటూ x³ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ x⁴ అనేది వస్తుంది. అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ నాకు ఏం మిగిలింది x³ అనేది మిగిలింది. చూడండి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఈ మోడల్లో ఉండదు. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఈ మోడల్లో ఉండదు. చూడండిగా ఒకటి x⁵ ఒకటి ప్లస్ ఉన్నది ఇంకోటి మైనస్ ఉంది ఏమైపోతుంది సింపుల్గా క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ కూడా ఇదేమైపోతుంది చూడండి క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ వరకు వచ్చింది x³ మనకి ఎక్కడ మిగిలిన ఇప్పుడు x² వరకు ఇదే కదా మిగిలింది మనకి తింటే కదా ఇంకా మిగిలినది. సో ఇప్పుడు చూడండి దీన్ని ఏమన్నా రాయొచ్చు మనము మైనస్ ఏమన్నా రాయొచ్చు 11x² మైనస్ x². ఇప్పుడు ఈ -11x² అంటే మనం ఏమన్నా మళ్ళీ x అని రాయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ x³ అవుతుంది తర్వాత -x² ఉంటుంది. దీన్ని కూడా చూడండి మళ్ళీ ఏమన్నా రాయొచ్చు మనం ఇక్కడ ఒకటి 11x తర్వాత ఇంకోటి x తర్వాత -1 అనేది ఉంది కాబట్టి -1 అనేది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఇప్పుడు 11x³ అనేది ఇప్పుడు x³ అయిపోయింది. నెక్స్ట్ -x² ఉంది తర్వాత ప్లస్ ఉంది 11 అంటే మళ్ళీ x రాయొచ్చు కాబట్టి x x ఏమవుతుంది మనకి x² అవుతుంది. తర్వాత ఏం మిగిలింది అంటే x-1 అనేది మాత్రం మిగిలింది. సో ఇక్కడ చూసుకున్నట్టుగా x³ -x³ క్యాన్సల్ x² ప్లస్ x² క్యాన్సల్ అంటే నీకు ఫైనల్గా మిగిలింది ఏమి x-1. x అంటే ఎంత వచ్చింది 11 అంటే 11 నుంచి 1 పోతే మనకి ఏమైతుంది ఆన్సర్ అంటే 10 అవుతుంది. ఇది ప్రొసీజర్ అర్థమైందా. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఒకవేళ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు ఇట్లా అబ్జర్వ్ చేయగలిగినావు అంటే క్వశ్చన్ అడిగిన x⁴ - 12x⁴ ప్లస్ 2x³ 12x³ - 12x² అంటే సంథింగ్ ఈ ఫామ్లో క్వశ్చన్ అనేది వచ్చినప్పుడు సింపుల్గా డైరెక్ట్గా నువ్వు ఏమైతే లాస్ట్ తీసుకున్నట్టుగా ఇక్కడ ఈ లాస్ట్ ఈ 12xను సింపుల్గా ఏం రాసుకున్నాను ఈ x-1 మాత్రమే కనిపించుకుంటే చాలు. ఈ x-1 మాత్రం నువ్వు అబ్జర్వ్ చేసి x 11 అంటే 11 నుంచి 1 పోతే 10 అవుతుంది అనమాట ఆన్సర్. ఈ టైప్ ఆఫ్ మోడల్లో నువ్వు డైరెక్ట్గా నువ్వు అజంప్షన్ చేయొచ్చు అనమాట ఆన్సర్ని. అర్థమైందా. ఇట్లా చేసి బెటర్గా ఉంటుంది. అంటే లేదా డిజిటల్ సమ్ చేస్తానంటే మీ ఇష్టం డిజిటల్ సమ్ కూడా చేసి మీరు అంటే నువ్వు ఈ ఇక్కడ ప్రాక్టీస్ చేసే ఒకటి క్లాస్లోనా మనకి ఎగ్జామ్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చిందంటే ఇక ఓకే ఈ అబ్జర్వేషన్ అనేది నీకు ఉండదనికంటే నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా లాస్ట్ తీసుకొని చేయొచ్చు అనమాట. రైట్. సో మనకి 39 లెక్కకి ఆన్సర్. ఇప్పుడు మనకి ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి x = 9 అయితే సంథింగ్ ఇది ఇచ్చినారు. ఈ లెక్కకి ఆన్సర్ చెప్పే ట్రై చేయండి చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ది లాస్ట్ నెంబర్ ఇచ్చి పెడితే 12 12 12 x³ x⁴ x² x ఈ ఫార్మాట్లో అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ది లాస్ట్ నెంబర్ ఇచ్చి పెడితే 10 10 10 అని తర్వాత x³ x² x అనేది కనబడుతున్నది. సో ఇక్కడ మీకు ప్లస్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ లాస్ట్ -1 ఉంటే -1 ఇక్కడ తీసుకుంటారు +1 ఉంటే +1 తీసుకుంటారు విడిచి పెడితే ఇక్కడ మాత్రం ప్లస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ +x తీసుకోవాలా. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం కనబడుతున్నది ఇక్కడ -x కనబడుతుంటే -x +3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ -x +3 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు -x అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ -9 + 3 అంటే ఇది ఆన్సర్ ఏమైతే చెప్పండి -6 అర్థమైందా. సో ఒకసారి ప్లస్ వచ్చినప్పుడు ఎట్లా -6 వచ్చినప్పుడు ఒకవేళ ఇది కూడా ఏమైనా లెక్క పక్కన చిన్నగా రాసుకుంటామంటే రాసుకున్నాండి రైటా. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ చూడండి మన క్వశ్చన్ అనేది ఏమి ఇచ్చినట్టు 40 లెక్క చూడండి 40 లెక్క ఏమి ఇచ్చినట్టు a⁴ ఓకే a⁴ మనకి ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనకు ఒక ఫార్ములా లాగా వస్తుంది మనకి ఇక్కడ 39 అయిపోయింది కదా. సో మనకి ఇక్కడ చూడండి ఒక ఫార్ములా లాగా మీకు చెప్తాను ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి a⁴ ప్లస్ b⁴ ప్లస్ a² × b² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ ab ఇంటూ a² ప్లస్ b² మైనస్ ab రైటా. మీకు చూడండి కావాలంటే క్వశ్చన్ నెంబర్ 45 చూసినాయి a⁴ ప్లస్ b⁴ ప్లస్ a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ a² ప్లస్ b² మైనస్ ab కనుక్కోమంటున్నాడు. అంటే ఇది ఏదో కొత్త ఫార్ములా అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే ఒక ఫార్ములా లాగానే గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం పెట్టాలని గుర్తుపెట్టుకోండి. a⁴ ప్లస్ b⁴ ప్లస్ a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు ఏమని గుర్తుపెట్టుకోవాలా a² ప్లస్ b² ప్లస్ ab ఇంటూ a² ప్లస్ b² మైనస్ ab అని గుర్తుపెట్టుకుంటే చాలు. సో మనకి ఇప్పుడు దీనిపైన రకరకాల క్వశ్చన్ అనేది మనకు అడుగుతాడు. ఒక పరి ఈ వాల్యూ ఇస్తాడు ఇది ఇస్తాడు ఇది కనుక్కోమంటాడు. లేదంటే ఇది ఈ రెండించి కలిసి ఇది కనుక్కోమని క్వశ్చన్ చెప్పొచ్చు. ఈ మూడవట్లో ఏదైనా రెండించి కలిసి 3 కనుక్కోమంటాడు. అర్థమైనా లేదు. కొన్నిసార్లు మనకి ఇక్కడ చూడండి ఏమి ఇస్తారు అనిపిస్తే అంటే ఈ రెండు వాల్యూస్ కనుక్కున్న తర్వాత a ప్లస్ b వాల్యూ కనుక్కోవడం
ఏ మైనస్ బి వాల్యూ కనుక్కోవడం మన క్వశ్చన్ అడుగుతుంటాడు. సో అట్లాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలని క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లెక్క చెప్తాను. ఇప్పుడు మీకు ఇదైతే గుర్తు పెట్టుకుంటారు కదా, ఇది ఇక్కడే పెడతాను, పైన పెడతాను, కావాలంటే అట్లా గుర్తు పెడతాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 40 చూడండి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ అంటే a⁴ + b⁴ ప్లస్ a² + b² ఈక్వల్ మనకి సంథింగ్ ఒక వాల్యూ ఇచ్చినాడు. దీని వాల్యూ ఎంత ఇచ్చినాడంటే 273 అంట. ఏమి ఇచ్చినాడంటే 273 ఇచ్చినాడు. తర్వాత ఏమి ఇచ్చాడంటే నెక్స్ట్ a² + b² - ab ఈక్వల్ ఇచ్చినాడు. అంటే దీని వాల్యూ ఇచ్చినాడు. దీని వాల్యూ ఎంత అంటే 21 అంటున్నాడు. అప్పుడు దీని వాల్యూ కనుక్కున్నాలంటే ఇంటూనే కదా, దీని వాల్యూ మనకి ఎంతో తెలియట్లేదు. ఈజ్వల్ ఈ మధ్యలో ఈజ్వల్ ఉండాలి, అర్థమైందే. బట్ అయితే క్వశ్చన్ ఇక్కడ చూడండి ఏమడిగినాడంటే 1/a + 1/b అడుగుతున్నాడు. ఇక్కడ మన క్వశ్చన్లో మనకి ఏమడిగినాడు ఇక్కడ ఫైనల్ క్వశ్చన్ 1/a + 1/b. ఇక్కడ చూడండి 1/a + 1/b నేను ఏమంటానంటే a × b ఎల్సిఎం కనుక్కుంటే ఏమవుతుంది మనకి ab అవుతుంది. ఇతరం చేసి b + a అన్న a + b అన్న ఒకటి. అంటే మనం ఇది కనుక్కోవాలి, మనకి ఈ వాల్యూ అంటే a + b తెలాలా a × b తెలాలా, మనకి ఇక్కడ a + b తెలాలా a × b తెలవాలా. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనకి a + b తెలాలా a × b తెలాలంటే ఎట్లా చేయాలని మీకు చెప్తాను ఇప్పుడు. సో నార్మల్గా ఇప్పుడు ఇది 273 ఇదేం తెలియదంట, ఇది మాత్రం 27 ఇస్తాను మనకి ఇక్కడ. సో అప్పుడు ఈ వాల్యూ కనుక్కోవచ్చా లేదా అంటే సింపుల్గా ఏమి ఈ 273ని 27తో కొట్లు కొడితే చాలు. మీరు 273ని 27తో కొట్లు కొట్టాలా. సో 273 ఎందుకని కష్టం అంటే యూత్ల కోసం ఏమవుతుంది /28 కదా ఇది. సో మనకి ఏమిటి పోతుంది చెప్పండి 7×21 నెక్స్ట్ 7×21 6 7 63 అంటే ఇక్కడ 3తో కొడితే 3 1 3 మళ్ళీ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది దీని వాల్యూ 13. కావాలంటే చూడండిగా 13 1 13 నెక్స్ట్ 13 2 26 1 అంటే 273 అర్థమైంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది దీని వాల్యూ అనేది కూడా వచ్చింది, మనం కనుక్కున్నాం. దీని వాల్యూ మనకి ఏమొచ్చింది 13 వచ్చింది. బట్ మనకి ఇది కాన్సెప్ట్ ఓకే, బట్ మనకి లెక్కలో అడిగింది మాత్రం a + b/ab అనేది a × b అనేది అడుగుతున్నాడు. సో మీరు ఇక్కడ చూడండి ఇక్కడ నార్మల్గా అంటే a² + b² + ab ఈక్వల్ మనకి ఎంత వచ్చిందిరా ఇది 13 వచ్చింది. అలాగే నెక్స్ట్ చూడండి మనకి ఇంకోటి a² + b² - ab ఈక్వల్ మనకి ఎంత వచ్చిందంటే 21 వచ్చింది. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేస్తారంటే ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. బట్ ఇట్లా చేయకూడదు, మీకు చెప్తున్నాను ఫస్ట్ ప్రొసీజర్ కావాలనిపిస్తున్నప్పుడు. సో మీరు ఇక్కడ చూస్తే +ab - ab అనేది ఏమవుతుంది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమవుతుందా లేదు మీకు? ఇప్పుడు ఈ రెండోటి మీరు ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ కూడాలి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 2a² 2b² అని కష్టం మనకి ఇక్కడ ఏమొస్తుంది 2a² 2b² అనేది వస్తుంది. సో ఈజ్వల్ ఈ విధంగా కూడా మనకి ఏమొస్తుంది 4. సో ఈ విధంగా పంపిస్తే 2 1 2 అంటే a² + b² ఈజ్వల్ మనకి ఎంత వచ్చింది 17 వచ్చింది. సో నెక్స్ట్ చూడండి మనకి a + b² ఫార్ములా ప్రకారం నేను ఎట్లా రాస్తుంది చూడండి దీన్ని a + b² ఫార్ములా అని కష్టం ఏమని రాయచ్చు మనము a² + b² + 2ab అని రాయచ్చే లేదా? రాయచ్చే లేదా? లేదు, మనకి ఇది పెట్టండి. ఎందుకంటే a + b కావాలి కదా, మనకి ఏం కావాలి మనకి a + b కావాలి. అంటే a + b కావాలన్నప్పుడు ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుందంటే అప్పుడు a² + b² ఈక్వల్ మనకి ఏమొచ్చింది ఇక్కడ 17 వచ్చింది. తర్వాత ప్లస్ 2 × ab అనేది రాసుకుందండి ఇక్కడ. సో మనకి a + b ఈక్వల్ మనకి ఏమని తెలుసా? ఏం తెలియదు కదా. బట్ ab కూడా మనకి తెలియదు కదా, ab కూడా తెలియదు కదా. సో అంటే ab కూడా కనుక్కోవాలని కష్టం చూడండి ఎట్లా కనుక్కుంటాను ఇప్పుడు ఇదే ఈక్వేషన్స్లో మళ్ళీ రాస్తాను ఇదే ఈక్వేషన్ని a² + b² - ab + ab ఇంకోటి వచ్చేసి a² + b² - ab ఈక్వల్ ఇక్కడ 21 ఇక్కడ వచ్చేసి 13. సో ఇప్పుడు చూడండి ఇది ఈక్వేషన్ 1, ఇది వచ్చేసి ఈక్వేషన్ 2. అబ్జర్వ్ చేయండి, మీకు షార్ట్ కట్ చెప్తాను ఇప్పుడు దీంట్లో తీసేయండి. ఇప్పుడు తీసేసి ఏమైతే మైనస్ ఇక్కడ వచ్చేసి మైనస్ ఇక్కడ వచ్చేసి ప్లస్ ఇక్కడ వచ్చేసి మైనస్ చెప్పండి మనకి a² ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ab + ab అనేది ఏమైతే మనకి 2ab అవుతుంది. సో అప్పుడు మనకి ఏం చేయాలి ఇక్కడ 13 నుంచి చోటు తీసేసి మనకి ఏమైతే చెప్పండి -8 -8 కదా. ఇప్పుడు 2 1 2 4 8 అంటే ab ఈక్వల్ -8 వచ్చింది మనకి 4 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి a² b² వాల్యూ కనుక్కున్నాలంటే ఏం చేస్తున్నాను a × b వాల్యూ కావాలంటే ఏం చేస్తున్నాను ఇక్కడ జస్ట్ ఇమాజిన్ చేయండి. ఏం చేస్తున్నానంటే నేను a² + b² చేసినప్పుడు ఈ రెండవటిని కలిపి ఏం చేయాలా కలిపి /2 చేసి డైరెక్ట్ a² + b² వాల్యూ వస్తుంది. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ తెలిసి ఈ వాల్యూ తెలుసు, ఈ రెండు వాల్యూ చేసినప్పుడు a² b² వాల్యూ కావాలంటే సింపుల్గా ఏం చేయాలి మనము ఈ రెండవటిని కూడాలా /2 చేసి ఆన్సర్ వస్తుంది అది. ఒకవేళ నెక్స్ట్ అండి a × b వాల్యూ కావాలన్నప్పుడు ఏం చేయాలనుకుంటే ఈ రెండవటిని ఏం చేయాలనుకుంటే తీసేయాలి /2 చేస్తే మనకి వస్తుంది అంటే ab వాల్యూలు వస్తాయి. ఇప్పుడు ఇవి గుర్తున్నాయి కదా. ఇప్పుడు చూడండి నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇదే లెక్క వచ్చినప్పుడు నేను ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కటి ఎట్లా చేస్తుంటాను. అప్పుడు నాకు ఇప్పుడు ఏం చేయాలనుకుంటే దీంట్లోన దీన్ని 2 భాగాలకు చేస్తున్నాను నేను. ఏమేమి అనుకుంటే అది
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ కనుక్కునేది, ఇంకోటి ఏబీ వాల్యూ కనుక్కునేది. నీకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ కావాలంటే డైరెక్ట్గా ఈ రెండింటిని కూడాలా, అంటే 13 + 21 దీన్ని ఏం చేయాలా బై 2 చేస్తారు. అప్పుడు మనకి ఏమైతే కూడి తెగిన 34/2 అంటే మనకి ఏమొస్తుంది చేసి తెగిన 11. చూడండి ఒక లైన్లో వచ్చేసింది. ఇప్పుడు నీకు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకునేవే, ఈ ఫార్ములా వాడి లెక్క ఇదే వాల్యూ వాడిలో ఇచ్చినారు, ఈ వాల్యూ కూడా వాళ్ళే ఇచ్చినారు. జస్ట్ నువ్వు ఈ వాల్యూ మాత్రమే కనుక్కున్నావు. దాన్ని ఏం చేసినావు అంటే 3,273 27 భాగారం చేసి నీకు ఏమొచ్చింది 13 అనేది వచ్చింది. ఇప్పుడు దీంట్లోనే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ కావాలా, ఏబీ వాల్యూలు కావాలా సపరేట్. సో నీకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూలు అంటే ఏం చేయాలి, సింపుల్గా ఈ రెండింటిని కూడాలా, కూడి బై 2 చేసి నీకు 17 అనేది వచ్చింది. ఇప్పుడు నీకు చెప్పండి ఏబీ వాల్యూ కావాలా, ఏబీ వాల్యూ కావాలంటే నీకు ఏం చెప్తే ఈ రెండింటిని తీసేయాలంటే 13 - 21 బై ఏం చేయాలా 2 చేసేకి చెప్పండి. 13 నుంచి 21 బై తెగిన బై 2 కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుంది -4. 2 ఒక అట్లా 2 4 కాబట్టి -4. అర్థమైందే. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కనుక్కోవాలన్నప్పుడు ఏబీ వాల్యూలు కనుక్కున్నప్పుడు డైరెక్ట్ ఇట్లా కనుక్కోవచ్చు. ఇప్పుడు బట్ మన క్వశ్చన్లో చూడండి మనకి ఇంకా ఏమి ఇచ్చాడంటే ఏబీ అనేది తెలుసు నీకు, బట్ ఏ ప్లస్ బీ అనేది తెలియదు. అప్పుడు నాకు ఏ ప్లస్ బీ వాల్యూ తెలియాలని అనుకుంటే ఏం చేయలేక నన్ను ఒక ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ కూడా నాకు ఫార్ములా తెలుసు. ఏం తెలుసు చెప్పండి, నాకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అనేది తెలుసు. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కూడా నాకు ఎంత వచ్చింది 17 వచ్చింది. 2 × ఏబీ అంటే ఎంత వచ్చింది మనకి -4. చెప్పండి అప్పుడు 17 × 4 2 8 అంటే తీసేసి ఏమొస్తుంది మనకి ఎంత వస్తుంది 9. సో అప్పుడు ఏ ప్లస్ బీ కూడా మనకి ఏమొచ్చింది అంటే 9 వచ్చింది. ఏబీ అంటే ఎంత వచ్చింది మనకి -4 అంటే మనకి ఏమొచ్చింది చెప్పండి -9/4. ఏ ఆప్షన్లో ఉందిరా మనకి అది రైట్ అది ఇక్కడ 3 అవుతుంది కదా రైట్. మనకి ఇక్కడ రైట్ ఇక్కడ మర్చిపోయినాను. ఇక్కడ ఏ ప్లస్ బీ ఈజ్వల్ మనకి ఏమవుతుంది అనుకోవచ్చు అంటే √9 అవుతుంది కాబట్టి 3 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 3/-3/4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి ఇది రెగ్యులర్ లెక్క అనేది కాదు, నార్మల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకొని పోలేకుంటే చాలా అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరు నార్మల్ అంటే ఫస్ట్ ప్రొసీజర్ చేసి చూపిస్తేనే లేదు మీకు. అట్లా చేసుకుని పోవాలంటే ఏమైతుంది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అంటే ఇబ్బంది పడుతుంది. అంటే డైరెక్ట్గా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ దీంట్లోన ఈ ఫార్ములాలోన ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కనుక్కున్నాలంటే ఏం చేయాలనుకుంటే ఈ రెండు వాల్యూలు నీకు తెలిసినప్పుడు ఈ రెండింటిని కూడాలా బై 2 చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటిని తీసేసి బై 2 చేసి నీకు ఏమొస్తుంది అనుకుంటే ఏబీ వాల్యూ వస్తుంది. ఆ రెండు తెలిసిన తర్వాత వాటి ఏ ప్లస్ బీ ఇచ్చినట్టు ఏ/బీ ఇచ్చినట్టు ఏమైనా అనుకోవచ్చు రైట్. ఇప్పుడు కావాలంటే క్వశ్చన్ నెంబర్ మీకు ఒక్కోసారి 41 క్వశ్చన్ చూడండి, 41 క్వశ్చన్ చూడండి. రైట్ చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 41 ఏమి ఇచ్చినాడంటే x⁴ + y⁴ + x² + y² = 17 1/16 అని ఇచ్చినాడు. 17 1/16 అంటే మిశ్రమ భిన్నంలో ఇచ్చినాడు. అంటే దీన్ని నార్మల్గా మార్చుకుందాం మనం, ఆ పక్కన భిన్నంలో మార్చుకుందాం. చూడండి ఏమి ఇచ్చాడంటే 17 × 16 చేయండి ఏమొస్తుంది 16 × 112 2 వస్తుంది. 16 × 16 11 అంటే 272 ప్లస్ పైన ఒకటి ఉన్నది కాబట్టి 273 రైట్. 273 ఇది కదా మనకి ఇచ్చిండేది 273/16 ఈ వాల్యూ ఇచ్చాడు మనకి ఇక్కడ ఇది రైటా. వాళ్ళు ఇచ్చినది మనకి ఎగ్జామ్లో ఏమి ఇచ్చింది. తర్వాత x² - xy + y² ఇదే కదా ఇచ్చిందా మనకి, ఈ వాల్యూ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినట్టు మనకి 5 1/4 ఇచ్చినాడు కాబట్టి 5 4 21 21/4 అంటే దీని వాల్యూ మనకి ఏమి ఇచ్చినాడంటే 21/4. అప్పుడు మనకి ఈ వాల్యూ ఇచ్చిందంటే దీన్ని కనుక్కోవచ్చు కదా మనం సింపుల్గా. సో కనుక్కున్నాలంటే మనం ఏం చేయాలి, ఈ 273/16ని ఏమితో భాగారం చేయాలా 21/4 అంటే మనకి ఏమైతే తిప్పడుతుంది 4/21 అవుతుంది. అప్పుడు 4 1 4 16. సో నెక్స్ట్ ఏమితో పోతుంది చెప్పండి 21 21 13 లేదంటే 7తో కొడతాను కూడా కొట్టండి మీరు తర్వాత. సో మనకి ఏమొచ్చింది చెప్పండి 13/4. సో మీకు అంత లేకుంటే ఇక్కడ చూడండి ఇప్పుడు 4 16 ఉన్నది, ఇది ఆల్రెడీ 4 ఉన్నదంటే ఖచ్చితంగా కింద ఏమి రావాలా 4 రావాలా. సో 21 ఏముడుతుంది నీట్ చేసేకి 273 వస్తుంది అది. సో ఇప్పుడు ఇవి కనుక్కున్నారే బట్ మనకు క్వశ్చన్లు ఇవి అడిగింది వెళ్ళరు. చూడండి క్వశ్చన్లు ఏం అడిగినాడంటే x - y వాల్యూ అడుగుతున్నాడు మనకి. ఏం అడుగుతున్నాడు మనకి, సో మనకి x - y వాల్యూ కనుక్కోవాలంటే చూడండి x - హోల్² కూడా మనకి ఏమైతే ఫార్ములా చెప్పండి అంటే x² + y² - 2 × xy అంటే x² + y² వాల్యూ కావాలా x × y వాల్యూ కావాలి. చూస్తారా a² + b² వాల్యూ కావాలా ఏబీ వాల్యూ కావాలి. ఇప్పుడు చెప్పండి a² + b² అంటే x² + b² వాల్యూ కావాలంటే సింపుల్ ఏం చేయాలి మనకి ఈ రెండింటిని యాడ్ చేసేది ఏం చేయాలా యాడ్ చేసి బై 2 చేయాలా. తర్వాత బై 2 చేద్దాం. ఫస్ట్ యాడ్ చేయండి ఏమవుతుంది అంటే 13/4. సో 13/4 ప్లస్ తర్వాత 21/4. సో మనకి రెండింటిని చూడండి 4 ఉండదు కాబట్టి 4 13 ఒక 21 ఎంత అయితే చెప్పండి 34 అంటే ఏమొస్తుంది చెప్పండి పోదు కదా పోతుందే పోదా పోదు కాబట్టి ఎట్లా పెట్టండి ఏం కదా 34/4 అనేది ఉండదు కదా పోదు కాబట్టి ఎట్లా పెట్టండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము
బై 2 చేయాలి అంతే కదా. సో బై 2 చేసి కింద ఏం లేకుండా ఒకటి అంటే మళ్ళీ కిందికి వస్తుంది అంటే సింపుల్గా రెండు కాటికి వస్తుంది రైట్. సో రెండు కాటికి వస్తుంది అంటే ఇప్పుడు రెండుతో ఇంకోటి రెండో కాట 2 17 అంటే మనకి వస్తుంది 17/4. నెక్స్ట్ మనకి XY వాల్యూ ఏం చేయాలంటే దీంట్లో నుంచి దాన్ని తీసేయాలి అంటే తీసేసినప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి 13 నుంచి 27 పోతే ఏమొస్తుంది చెప్పండి సింపుల్గా డైరెక్ట్గా -8/4. దీన్ని ఏం చేయాలి మళ్ళీ బై 2 చేయాలి. సో బై 2 చేయాలంటే మళ్ళీ ఇది ఏమవుతుంది 8 అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది -1. ఇప్పుడు చెప్పండి x² + y² అంటే ఏమొచ్చింది మనకి 17/4. దీంట్లో నుంచి ఏం చేయాలా ఇప్పుడు 2 ఉండదు కాబట్టి 2 × 1 చేస్తే ఏమొస్తుంది మనకి -2 ప్లస్ చెప్పండి. ఇప్పుడు మనకి ఇది ఏం లేకుండా 4 17 + 4 ఏంట్లా 8. సో మనకి ఏమొస్తుంది చెప్పండి 25/4 అంటే 25/4 అంటే ఇక్కడ రూట్ ఉంది కాబట్టి దీనికి అప్లై చేసి ఏమొస్తుంది 5/2. చూడండి ఆప్షన్స్ 5/2 యాడ్ ఉండదు మనకి. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్స్ కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ కొంచెం నార్మల్గా ఉన్నా కానీ మీరు చేయొచ్చు ఈజీగా మీకు ఆ కాన్సెప్ట్ తెలిసిగిన. సో మనకి క్వశ్చన్ నెంబర్ ఎంత అనుకుంటే 42 లెక్క చూడండి. సో మనకి ఎప్పుడైనా పైన ఏమి ఇచ్చినాడంటే అంటే ఏబిసి సంబంధించి ఏదో ఒక స్ట్రక్చర్ ఇచ్చినాడు. కింద ఆప్షన్స్లో కూర్చున్నాడు మనకి ఏమి ఇచ్చాడు మళ్ళీ స్ట్రక్చరే ఇచ్చినాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే A = B = C = ఏమో ఒక వాల్యూస్ తీసుకున్నాండి. జీరోస్ మాత్రం అనుకున్నాండి. జీరోస్ అనుకుంటే ఏమైపోతుందంటే అది 0 ఇది 0 మొత్తం 0 అయిపోయింది సార్ 0 దాంట్లో ఎక్కడైనా ఒక దగ్గర ఏదైనా జీరో వచ్చింది అనుకో మొత్తం అంతా 0 అయిపోయింది అనుకో ఎందుకనక అంటే ఇబ్బంది పడతాం రైట్. సో ఏమైనా అనుకోవచ్చు మీ ఇష్టం 0 తప్ప పైన చరరాశులు అంటే ఏబీసీకి సంబంధించిన ఒక ఈక్వేషన్లో కూడా ఉండాలా. ఆప్షన్స్లో కూడా ఏముంటాయి ఈక్వేషన్లో ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే మీరు చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A = B = ఏమైనా ఒకటి చెప్పండి A = సంథింగ్ B = సంథింగ్ C = సంథింగ్ చెప్పండి. అన్ని 1 అనుకుంటారు. అన్ని 1 అనుకుంటే ఆప్షన్స్లో 0 అయిపోతాయి టక్ అన్ని 0 వస్తుంది చూడండి మీరు అట్లా ఒకటే నెంబర్లు అనుకోవద్దండి ఇబ్బంది పడతారు. వేరే నెంబర్లు అనుకునండి. సో పెద్ద నెంబర్లు అనుకుంటే మీకు చూడండి మీరు అనుకునేటప్పుడు కూడా ఒక క్లారిటీగా అనుకుంటేనే ఈజీగా చేయడానికి వస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి బాగా చూడండి AB A - B తర్వాత BC B - C తర్వాత C - C అనేది కనపడుతున్నదని లేదా అంటే కొంచెం పెద్ద వాల్యూస్ అనుకున్నాండి ఈజీగా ఒక 2 3 4 కానీ 4 5 6 కానీ ఇట్లా అనుకుంటే కానీ తీసేయడానికి మనకు కూడడానికి ఈజీగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వాల్యూస్ ఇక్కడ అనుకుంటే ఇది 4 ఇది వచ్చేసి 5 లేదంటే 3 అనుకున్నాండి ఇది వచ్చేసి 2 అనుకుంటారా 4 3 2 అనుకున్నాండి. ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అంటే AB అని ఇచ్చినాడు అంటే A × B అంటే A × B అంటే ఏమొస్తుంది 4 ముళ్ళ 12. మీరు ఏమన్నా అనుకుని చేయండి ఇవే అనుకున్నాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం వచ్చిన నెంబర్లు అనుకున్నాండి 1 2 3 అనుకుంటే 1 2 3 అనుకోవచ్చు 3 2 6 అనుకుంటే 3 2 6 అనుకోవచ్చు ఏమన్నా అనుకున్నాండి రైట్. A × B అంటే ఏమొచ్చింది మనకి 3 4 12. నెక్స్ట్ మైనస్ ఏముండదు A - B అంటే A - B అంటే Aలో నుంచి B తీసేయాలి అంటే 4 నుంచి 3 పోతే 1 రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి ప్లస్ మళ్ళీ ఏమి ఇచ్చాడు తర్వాత రైట్ A × B × Cనా. సో BC అంటే 3 2 6. నెక్స్ట్ మళ్ళీ B - Cనేనా B - C అంటే మళ్ళీ 3 2 నుంచి 1 పోతే 1. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ తర్వాత ఏమి ఇచ్చాడు చెప్పండి C అంటే ఇక C × A అంటే ఏమి ఇచ్చాడు చెప్పండి మనకి 2 4 8. మళ్ళీ ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు C - A కదా C - A అంటే 2 - 4 అంటే ఏమవుతుంది -2. సో ఇక్కడ చూడండి మనకి దీన్ని ఏమొస్తుంది అంటే 12 1 12 6 1 6. ఇక్కడ చూడండి ఏమొస్తుంది అనుకుంటే 8 గంటల -16. చూడండి మనకి ఏమవుతుంది అనుకుంటే 12 1 6 ఎంత మనకి 18 -16 అంటే మనకి ఏమొచ్చింది దీని వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు ఆప్షన్స్లో కూడా ఏదో ఒక దానికి ఏం రావాలంటే 2 రావాలా ఏం రావాలా 2 రావాలి. చూడండి ఫస్ట్ దానికి ఏమి ఇచ్చినాడు అంటే A + B ఇచ్చినాడు. A + B అంటే ఎంత మనకి A + B అంటే ఎంతగా A × B అంటే 7. తర్వాత ఏమి ఇచ్చాడు చెప్పండి B - C చూడండి ఇక B - C అంటే 3 నుంచి 2 పోతే 1. తర్వాత ఏమి ఇచ్చాడు చెప్పండి ఇంకొకటి C - C చూడండి ఇక C - A C - C అంటే మనకి ఏమొస్తుంది మైనస్ అంటే ఇప్పుడు చూడండి 14 మనకు రావాల్సిన 2 కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 2 ఆప్షన్ చెక్ చేయండి ఇవన్నీ చెక్ చేసి పోయి కీర ఏమి ఇచ్చినాడు చెప్పండి ఇంక అన్నీ యాడ్ చెక్ తీసుకొని పోదు D ఇచ్చినాడా. సో చూద్దాం D చూడండి మనకి ఏమి ఇచ్చినాడు అంటే B - C కదా ఇచ్చిండేది. సో B - C అంటే B - A అంటే 3 నుంచి 4 పోతే ఏమవుతుంది -1. తర్వాత ఏమి ఇచ్చినాడు చెప్పండి ఇంకొకటి B - Cనా మళ్ళీ B - Cనేనా రైట్. నెక్స్ట్ B - C అండి 3 నుంచి 2 పోతే 1. తర్వాత C - C చూడండి C - C ఎందుకంటే 2 నుంచి 4 పోతే -2. చూడండి -× ప్లస్ కాబట్టి 2 1 2 ఇక్కడ 2 వచ్చింది ఇక్కడ కూడా 2 వచ్చింది. సో నేను ఏమంటానంటే ఇదేనే కాదు ఈ
క్వశ్చన్ 42వ క్వశ్చన్ ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకున్నానంటే ఈ క్వశ్చన్లోన ఈక్వేషన్లో కూడా ఒకటి ఇస్తాడు, ఆప్షన్స్లో కూడా ఏమి ఇస్తాడు మనకి ఈక్వేషన్లో ఇస్తాడు. బట్ క్వశ్చన్లను ఏమైతే చరరాశులు మనకి రిపీట్ అయినాయో ఆప్షన్స్లో కూడా అవే చరరాశులు మనకి ఏం కావాలా వేరియబుల్స్ అనేటివి రిపీట్ అయ్యి ఉండాలి. అర్థమవుతుంది నా రూలు. ఇప్పుడు క్వశ్చన్లైనా ఒక ఈక్వేషన్ ఇచ్చింటాడు అబ్బా, ఆప్షన్స్లో కూడా మనకి ఏమి ఇచ్చింటాడంటే ఈక్వేషన్ ఉంటాయి. క్వశ్చన్లోనే ఏమైతే వేరియబుల్స్ రిపీట్ అయినాయో మనకి ఆప్షన్స్లో కూడా ఏం కావాలా సేమ్ వేరియబుల్స్ అనేది రిపీట్ అయినప్పుడు ఇక్కడ ఎక్స్ అంటే ఏబీ వాల్యూస్ అంటే జీరోస్ కాకోకున్నట్లు వేరే వాల్యూస్ పెట్టుకునండి. పెట్టుకుంటే కానీ ఖచ్చితంగా మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఏం వాల్యూస్ పెట్టుకున్నా కానీ ఆన్సర్లు వస్తాయి. అర్థమైందే? అంటే ఇది ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకునండి. ఆడ మీకు ఒకటే క్వశ్చన్ ఇచ్చినారు, అది ఏబీ అట్లాంటి రకరకాలుగా మార్క్స్ చేయొచ్చా లేదా. సో మనకి ఏ ఆప్షన్స్లోనా క్వశ్చన్స్ ఉండాలి, రెండింటిలో మనకి ఏముండాలంటే ఈక్వేషన్స్ ఉండాలన్నమాట. ఈక్వేషన్స్ లాగా ఉండాలి, వేరియబుల్స్ సేమ్ ఉండే కలిసి అప్పుడు మనకి ఏం వాల్యూస్ పెట్టుకున్నా కానీ వస్తాయి. చూడండి అర్థమైంది, అర్థం కాలేదా? రైట్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి, మనకి ఏమి ఇచ్చినాడంటే 43వది ఏమి ఇచ్చినాడంటే x⁴ x² y² + y⁴ = 270. చేసినాం అనుకుంటాం ఇట్లాంటిది. మళ్ళీ అదే క్వశ్చన్ ఇచ్చినట్టు ఇది 273 అంటే దీని వాల్యూ ఏం వాల్యూ, దీని వాల్యూ 273 అనుకోండి. ఎన్నోది 43వది కదా, అదే ఇచ్చిన 273. నెక్స్ట్ x² - x y + y² = 13 అంట. ఇక ఈ వాల్యూ ఇది వాల్యూ 13 అంటే ఇది దీని వాల్యూ ఏమంటున్నాడు 13 అనుకోసి అంటున్నాడు. అయితే ఏం కనుక్కోవాలంట xy వాల్యూ కనుక్కోవాలంటున్నాడు. ఏం కావాలి కనుక్కున్నాడంట చూడండి, ఇక్కడ సింపుల్గా xy = క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఎంత సింపుల్గా ఇచ్చినండి మనకి. ఇది 13 అంట, ఇది 273 అంటే ఇది ఏమైతే చెప్పండి 21. ఇంతకు ముందే చేసింది. అప్పుడు మీకు ఏం చేయాలి xy వాల్యూ అంటే ఏం చెప్తే దీంట్లో నుంచి దీన్ని తీసేయాల అంటే చెప్పండి 28 నుంచి 13 పోతే ఎంత మీకు ఏం 8/2. సో మనకి చేసి ఆన్సర్ ఏమొస్తుంది 4. చూడండి మనకి ఆప్షన్స్ 4 ఏమిట్లో ఉండదు. అంటే విత్ ఎంత షేప్లో జస్ట్ మీరు చూసుకొచ్చి కూడా ఆన్సర్ చెప్పవచ్చు. బాగా ప్రాక్టీస్ చేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని. ఇప్పుడు 44 లెక్క చూడండి, చూద్దామండి. గ్యాప్ దొరకలేదా, రాసుకుంటారా? రైట్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఎన్నోదంటే 44వది ఏమి ఇచ్చినాడంటే 16a⁴ + 36a² + b² + 81b⁴ = 91 అని ఇచ్చినాడు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ అదే ఫార్ములా ఉండదు చూడండి ఇక్కడ. బట్ ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే మనకి ఇక్కడ a⁴ అని ఉంది, బట్ అక్కడ ఏమి ఇచ్చినాడు మనకి 16a⁴ అని ఉంది. చూడండి చెప్పండి ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే 16a⁴ ఉంది, తర్వాత 30 ఎంత ఇది 81 81b⁴ ఇంటూ ఇక్కడ చూడండి. అంటే నార్మల్గా మీకు ఇది నార్మల్గా ఇది ఇచ్చినాడు. సో దీన్ని దాంట్లోకి మార్చడం చూడండి. అంటే ఏమి ఇచ్చినట్లు అంటే నార్మల్గా ఇది 4a⁴ కదా ఇచ్చినట్ల. a⁴ అంటే 4a⁴ ఇచ్చినట్ల. ఎందుకంటే అప్పుడు 4 16 అర్థమవుతుందండి మీకు. సారీ మనకి 2a 2a కదా, 2a⁴ అనేది వస్తుంది మనకి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి 3b⁴. తర్వాత ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ రైట్. మనకి a² b² అంటే 2a² తర్వాత 3b². ఎందుకంటే 3 3 9 2 4 కాబట్టి 9 దాంట్లో 36 a² b². ఇక్కడ a² b². అర్థమవుతుందండి. అంటే నార్మల్గా వాడు ఇచ్చిన లెక్క ఈ ఫార్మాట్లో ఉండదని అర్థం నార్మల్గా. అప్పుడు నువ్వు ఈ ఫార్మాట్లోకి మార్చాలంటే ఏమైతే చెప్పండి. అప్పుడు a² అంటే ఏమైతే చెప్పండి 2a² + 3b² + 2a × 3b. ఇంకోటి ఏమవుతుంది మనకి 2a² + 3b² - 2a × 3b. అంటే నార్మల్గా మీరు ఒకవేళ రాయాలనుకుంటే ఇంత పెద్దగా ఆ ఫార్ములా ప్రకారం రాయాలనుకుంటే ఇంత పెద్దగా రాయచ్చు మీరు. బట్ మీకు ఏమర్థమవుతున్నదంటే ఈ రెండవటి నేను చేస్తే ఇదే వస్తుంది వాడు చెప్పేటప్పుడు కూడా. వాడు ఏమి ఇచ్చింటాడంటే దీనిలో ఏదో ఒకటి ఇచ్చింటాడు చెప్పండి. ఏమి ఇచ్చాడు చెప్పండి. సో చూడండిగా దీన్ని చేసి ఇచ్చినట్టు చూడండిగా కావాలంటే 2 2 4a² + 3 9b² + 2 2 6a × b. సో ఇక్కడ కూడా చూడండి 2 2 4a² + 3 9b² - 6ab. అంటే మీరు ఇవన్నీ ఎగ్జామ్లో ఏమైనా చేయాల్సిన అవసరం ఉండదునా. మీకు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ని ఇది ఇచ్చినప్పుడు ఓకే ఇది ఈ ఫార్మాట్లో ఉండదని నీకు అర్థమైతే చాలు. అర్థమవుతుండదనే ఈ ఫార్మాట్లో ఉండదని క్వశ్చన్ అంటే ఇది ఏం చేయొచ్చు మనకి ఇది ఇంత అవసరమే లేదు, ఇంత మనకి అవసరమే లేదు, ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి వాడి దీని వాల్యూ ఎంత ఇచ్చినట్లు మనకి ఇక్కడ 80 91 ఇచ్చినాడు, ఇది 91 ఇచ్చినాడు. నెక్స్ట్ ఇంకో దీంట్లో ఏదో ఒకటి ఇచ్చినాడు చెప్పండి. ఏమి ఇచ్చినాడు ఈ లాస్ట్ 13 ఇచ్చినాడా
అప్పుడు మనకు 13 ఏమవుతుంది చేసి 98 వస్తుంది. అయిపోయి మనకి ఏం వాల్యూ కనుక్కోమంటున్నాడు అంటే ఫైనల్గా 3AB వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూడండి మనకి ఏం కనుక్కోమంటున్నాడు 3AB వాల్యూ. ఇక్కడ చూడండి మీకు ఈ ఉత్తరానికి ఏమి ఇచ్చినాడు ఒకటి 4A² చెప్పండి ఏమి ఇచ్చినాడు ఒకటి 4A² ప్లస్ 9B² మైనస్ 6AB కూడా మనకి ఎంత వచ్చిందంటే 13 వచ్చింది. సో అప్పుడు ఇంకోటి ఏమి ఇచ్చినట్టు చెప్పండి 4A² ప్లస్ 9B² ప్లస్ 6AB ఇది కూడా మనకి ఎంత వచ్చింది 7 వచ్చింది. మనకి ఇప్పుడు ఏం కావాలా 3AB వాల్యూ కదా కనుక్కోవాల్సింది. మనకి ఏం వాల్యూ కనుక్కోవాలా 3AB కూడా క్వశ్చన్ మార్క్. చూడండి ఈ రెండు మీకు తెలిసి డైరెక్ట్గా అనుకోవచ్చే లేదా. సో కనుక్కుంటే చూడండి ఇది ప్లస్ ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ అన్నిటిని తీసేసేయండి. ఏమైపోతుంది క్యాన్సల్. మనకి ఏబీ మాత్రమే ఇది ఏమైపోతుంది క్యాన్సల్. చెప్పండి మైనస్ మైనస్ కూడాలి కాబట్టి 6 మైనస్ 12 ఇక్కడ చూసి ఏమొస్తుంది మనకి 13 చూడబోతే ఎంత 6. అప్పుడు ఏబీ ఈజ్వల్ టు మనకి ఏమైతే చెప్పండి 6/12 మైనస్ అప్పుడు చెప్పండి మనకి 3 2 6 తర్వాత 3 4 6 కాదు 6 2 కొడతారా అంతే 6 1 6 2 అంటే ఏబీ ఈజ్వల్ టు మనకి ఏమొచ్చింది -1/2 బట్ మనకి 3AB కావాలి కదా అంటే ఇరువైపు మనం ఏమితో ఏంటి చేయాలా 3తో ఏంటి చేసే అప్పుడు మనకి 3AB ఈజ్వల్ టు మనకి ఏమొస్తుంది దానికి -3/2 అంటే నువ్వు డైరెక్ట్గా అంటే ఇమాజిన్ చేసి కనుక చూసుకున్నాండి ఆటోమేటిక్గా ఈ 7 నుంచి 13 పోతే ఎంతరా 7 నుంచి 13 పోతే ఎంత మనకి 6 7 నుంచి 13 పోతే ఎంత మనకి 6 దాన్ని మనం ఏం చేస్తాం మనకి అంటే -2 చేసాం అర్థమైనా గిన /2 చేయాలి అట్లా చేసేగినా మీకు ఇబ్బంది అవుతుంది ఇంతకు ముందు అక్కడ రాదు కరెక్ట్గా. బట్ ఈ వాల్యూ అనేది దీన్ని స్క్వేర్ చేసి డిఫరెంట్గా ఇచ్చినాడు కాబట్టి ఒకసారి చూసుకున్నాడు అంతే. ఇది మాత్రం చేయాల్సి వస్తుంది అనమాట కొంచెం దాంతో కంపేర్ చేసేగిన ఇది కరెక్ట్ ఇది ఒక ఫామ్లో ఇచ్చినాడు కాబట్టి డైరెక్ట్ ఫామ్లో లేదు ఆ ఫామ్లో ఉంది అంతే. దానికి డైరెక్ట్ ఫామ్ అది A² + B² ఫామ్లో లేదు దాని ఫార్ములా ప్రకారం ఉందన్నమాట కాబట్టి చేసినాను ఈక్వేషన్ సాల్వ్ చేసినాను. రైట్ చూడండి మనకి దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని చేయండి దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని మీకు ఏ ఫార్మాట్లో వస్తుంది చూడండి A + B హోల్ స్క్వేర్ అంటే ఇది హోల్ స్క్వేర్ ఉండదు కదా అంటే దానికి సపరేట్ రాయండి x+1 హోల్ స్క్వేర్ √x హోల్ స్క్వేర్ దేనికి రాయచ్చు కదా సపరేట్ స్క్వేర్లు రాయచ్చు. అప్పుడు A + B హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాసి ఇది ఏమొస్తుంది చెప్పండి మనకి A² + B² అని కష్టంటే 1 + 2AB అంటే 2 × x అని రాయచ్చు కదా అంతే కదా. ఇక్కడ చూడండి ఇక్కడ స్క్వేర్కి రూట్కి ఏమవుతుంది క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది ఇక్కడ ఇప్పుడు x ఏదని కదని సపరేట్ రాయండి అంటే x² x అన్నిటికి వర్తిస్తుంది కదా తర్వాత 1/x తర్వాత 2x/x ఏదని కదానికి సపరేట్ రాసిస్తే చాలు. సో ఇక్కడ మనకి ఏం మిగులుతుంది x² క్యాన్సల్ ఇది క్యాన్సల్ అంటే మనకి ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి ఓన్లీ x + 1/x + 2 అనేది మిగిలింది అర్థమైందే. సో దాన్ని మార్చితే అది వస్తుంది. సో ఇక్కడ కూడా చూడు దీన్ని మార్చేటప్పుడు ఎట్లా చేయాలని కష్టం అంటే దీన్ని లోపల పంపించేసేయండి 7 చేసి 7 × x² 7x² + 7 ఒక అట్లా 7 తర్వాత -17x ఈ అవతలం పంపించి 7 ఎంట్లా 14x. సో దీన్ని యుద్ధంగా తీసుకొచ్చేసేయండి ఏమో కనిపిస్తుంది మనకి చెప్పండి 17x² + 7 ఇక్కడ వస్తే ఏమవుతుంది మైనసే కదా ఇది. సో -17 -14 ఎంత అవుతుంది మనకి 30x = 0. ఇప్పుడు ఏం చేస్తాను అంటే మొత్తం సమీకరణాన్ని ఏం చేస్తాను అంటే /x తో చేయండి. చేసే ఏమొస్తుంది చెప్పండి ఇది x ఇది కూడా x ఇక్కడ కూడా x x/0/anything x అనేది మనకి 0 అయిపోతుంది అర్థమైందే. సో చేస్తే మనకి ఇక్కడ ఏమైతే చూడండి ఇది x క్యాన్సల్ అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది 7x ప్లస్ ఇక్కడ ఏమి ఇచ్చింది మనకి 7/x మనకి ఇక్కడ x అనేది క్యాన్సల్ అయితే -31 ఇది కూడా మనకి ఏమవుతుంది 0. సో -31 అవతలం పంపండి ఈ రెండు 7 కామన్ వచ్చిందండి 7 కామన్ తీసుకుని ఏమి మిగులుతుంది అంటే x + 1/x అంతే కదా 7 కామన్ తీసుకుని ఇక్కడ x ఉంటుంది ఇక్కడైతే 1/x ఉంటుంది ఇది కూడా మనకి ఏమవుతుంది 31. అప్పుడు చూడండి x + 1/x ఈ 7 అవతలం పంపిస్తే ఏమవుతుంది మనకి 31/7 పంపిస్తే అవతలం పంపిస్తే మనకి ఏమవుతుంది 31. ఇప్పుడు x + 1/x కూడా తెలుసు మనకి ఇది వాల్యూ కనుక్కోవాలంటున్నాడు. సో మనకి x + 1/x కూడా మనకి ఏమొచ్చింది ఆన్సర్ 31/7 ఇక్కడ ఏముందంటే +2 కాబట్టి ఏం లేకుంటే 1 మనకి ఏమి లేకుంటే 7 కాబట్టి ఇక్కడ 31 ఉంటుంది 7 ఎంట్లా 14. సో 31 14 ఎంత అయితే చెప్పండి 45/7. సో 45/7 అనేది మనకి ఆప్షన్ ఏ దాంట్లో ఉంటుంది పాయింట్లో ఇచ్చినాడా చెప్పండి మనకి ఏమి ఇచ్చినాడు చెప్పండి. అప్పుడు కొట్టు కొడితే 7 6 42 తర్వాత పాయింట్ పెట్టుకుంటాం 30 అవుతుంది కాబట్టి 7 4 28 మళ్ళీ 2 వస్తుంది కాబట్టి 1 ఇచ్చినాడా 5 6.45 ఒకటే ఉండదు రైట్ 6.45. సో ఒకసారి చూద్దాం మనకి ఇక్కడ. సో మనకి ఏం క్వశ్చన్ ఇచ్చినాడు ఎన్నోది క్వశ్చన్ నెంబరు 46. సో మనకి చూడండి ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ మీరు దీన్ని చూసే ఫస్ట్ సింప్లిఫై చేద్దాం.
ఇక్కడ 7 ఉన్నది, ఇక్కడ 7 ఉన్నది, ఇక్కడ కూడా 7 ఉన్నది, ప్రతి దాంట్లో 7 ఉన్నది కాబట్టి 7ని క్యాన్సిల్ చేసి మనం 7 కార్లో 7, ఇక్కడ 7 రెంట్ల 14. అంటే మనకి ఇక్కడ ఏం మిగిలిందంటే 2√2 మైనస్ x బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏమున్నది 2/x² అనేది మిగిలింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం లేదు కదా, ఒకటి ఉన్నది కాబట్టి ఎల్సిఎం తీయండి. మనకి x/2√x మైనస్ x అనేది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకేమైతే మనకి ఎల్సిఎము x², ఇక్కడ ఇంకేమైతే మనకి x² ప్లస్ 2 అనేది. ఇక్కడ చూసినప్పుడు కూడా ఇది క్యాన్సిల్ చేస్తే మనకి x² x అనేది క్యాన్సిల్ అవుతుంది కదా. నెక్స్ట్ మళ్ళీ x యూత్రానికి పంపండి, ఏంటి చేసి ఏమొస్తుంది అంటే 2 × √2x మైనస్ x × x ఏమవుతుంది x² ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 2 అనేది అవుతుంది. ఇది మైనస్ x² కదా, ఇది కూడా అదనంగా పోతే ప్లస్ x² అవుతుంది మనకి. సో మనకి దీన్ని యూత్రానికి తీసుకురండి, యూత్రానికి తీసుకుని వస్తే ఏమైతే చెప్పండి 2 × √x మైనస్ ఏమైతే అనుకుంటే మైనస్ 2x² అవుతుంది అంతే కదా. ఇది కూడా ఏముండదంటే 2 అనేది అవుతుంది. సో చూడండి దీంట్లో 2 ఉండదు, దీంట్లో 2 ఉండదు, అన్నట్లు 2 ఉండదు కాబట్టి 2 క్యాన్సిల్ చేసి మనం అంటే ఇక్కడ ఏం మిగిలిందంటే √2x మైనస్ x² కదా మనకి మిగిలింది, x² ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మిగిలింది. సో మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఈ ఈక్వేషన్ డివైడెడ్ బై x చేయండి. చేస్తే మనకి ఏమవుతుంది చూడండిగా √2x/x మైనస్ x²/x ఈజ్ ఈక్వల్ టు 1/x. చేసి నీ x అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా ఇది క్యాన్సిల్ అయిపోతుంది, యూత్లకి ఇది మిగిలేదు కాబట్టి ఈ మైనస్ x వదిలో పోతే ఏమవుతుంది ప్లస్ x అయిపోతుంది. అంటే మనకి ఏమవుతుంది అనుకుంటే x + 1/x ఈజ్ ఈక్వల్ మనకి ఏం మిగిలిందంటే √2 అనేది మిగిలింది. మీకు x + 1/x ఈజ్ ఈక్వల్ టు √2 అంటే కినా ఏమని చెప్పింది కండిషన్ x/4 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది అని చెప్పింది. అది గుర్తుండాలి, గుర్తు లేకుంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేయలేరు మీరు, రైటా. కొంచెం అంటే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి, కొంచెం లాస్ట్ లెవెల్కి వచ్చినాం కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటాయి, కొంచెం చూసుకోవాలి ఈ ప్రాబ్లమ్స్. సో మనకి ఇక్కడ చూడండి ఏం ఇచ్చాడంటే 23 ఇంటూ క్వశ్చన్ కనుకోవాల్సింది 60/4 అంటే మనకి ఏమైనా దీన్ని x/4 ఇంటూ ఏమంటే చెప్పండి 4 1 4 16 4 24 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ 42 ఇంటూ ఏమన్నా మనకి x/4 అని కష్ట పైన ఏం రాయొచ్చు 3 అనేది రాయొచ్చు, అప్పుడు ఇక్కడ 163 అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ 23 ఇంటూ x/4 అంటే -1 కదా, సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఏముండదంటే 16. నెక్స్ట్ 42 ఇంటూ x/4 అంటే -1 హోల్ క్యూబ్ తర్వాత 163. చూడండి మనకి ఇక్కడ 23 పైన ఈవెన్ నెంబర్ ఉండదు కాబట్టి -1 ఏమైపోతుంది +1 అయిపోతుంది కాబట్టి మనకి ఏం అనుకుంటే 23 రాస్తాం. ఇక్కడ నాకు -1 ఉండదు కాబట్టి మనకి ఏమైతే పైన ఇది ఆడ్ నెంబర్ ఉండదు కాబట్టి మనకి ఏమైతుంది ఇక్కడ -42. మనకి తీసేయండి ఏమైతే చెప్పండి 42 నుంచి 23 పోతే గిన 9 నుంచి 2 పోతే గిన 2 నుంచి 9 పోతే గిన 9 కాబట్టి 3 నుంచి 2 పోతే 1 కాబట్టి -19 అవుతుంది. అక్కడ నేను ఏం చేయాలి 163 నుంచి 19ని తీసేయాలి. తీసేయండి మనకి 13 నుంచి 9 పోతే ఎంత మనకి 13 నుంచి 9 పోతే గిన 4 10 అవుతుంది కాబట్టి 5 నుంచి 1 పోతే గిన కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి 144 కాదు, మనకి రూట్ ఉండదు ఇంకా దానికి. 144కి ఏం అప్లై చేయాలా రూట్ అప్లై చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది మనకి 12 అనేది అవుతుంది. సో మనకి ఇక్కడ మీరు దీన్ని మనకు ఒక రూపంలోకి తీసుకొని వచ్చే ట్రై చేయాలి. ఆ తీసుకొని వచ్చిన తర్వాత కూడా మనకి నార్మల్ ఫామ్లోకి అంటే షీట్ నెంబర్ 1లో చెప్పినట్ల తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఈ రూల్ గుర్తుండాలి మీకు మనకి. అందుకనే షీట్ నెంబర్ 2లో కొన్ని వాల్యూస్ చెప్పినాను. x + 1/x = 1 అప్పుడు x = ఏమవుతుంది, మళ్ళీ x + 1/x = -1 ఏమవుతుంది, x + 1/x = 2, x + 1/x = -2, x + 1/x = √3, x + 1/x = -√3, అలాగే x + 1/x = √2. ఈ వాల్యూలు అన్నప్పుడు x వాల్యూ ఏమవుతుందని మీకు చెప్పినాను. సో చెప్పండి మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ మనకి 8k⁴ 6 + 15k³ - 2 = 0 అయితే సంథింగ్ k + 1/x = కనుక్కోవాలంటున్నాడు. సో మనకి ఇక్కడ చూడండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే నార్మల్గా నువ్వు k వాల్యూని అజ్యూమ్షన్ చేయలేవు, పోనీ ఏదైనా ఫార్ములా ప్రకారం ఉన్నదంటే అది కూడా రాసేకి రాదు మనకి. సో నేను ఏమనుకుంటానంటే ఇక్కడ దీన్ని ఒక ఈక్వేషన్లో ఫామ్ చేయాలంటే k³ = x అనుకోండి లెట్. నేను ఏమనుకుంటాను k³ = x అనుకుంటాను. ఒకవేళ అనుకుంటే చూడండి నేను ఏం రాయొచ్చు అంటే దీన్ని 8k³ హోల్ స్క్వేర్ అని రాయచ్చలేదు దీన్ని, ఎందుకంటే కష్టం 3 2 6 తర్వాత ప్లస్ 15 ఉండేది కాబట్టి 15 k³ ఉండేది k³ అంటే -2 0 ఎట్లా ఉండేది అట్లా రాసినాను. ఇప్పుడు నేను k³ ఏమనుకుంటున్నాను x అనుకుంటాను. చూడండి మనకి 8k³ x అనుకుంటే x² అయితేనే లేదు ఇది కాబట్టి x² ప్లస్ 15 ఇంటూ k³ అంటే x అనుకున్నాను కాబట్టి x - 2 ఏమవుతుంది అనుకుంటే 0. నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దీనికి చూడండి మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే దెన్ ద పాజిటివ్ వాల్యూ కనుక్కోవాలంట, నెగిటివ్ వాల్యూ కాదంట కనుక్కోవాల్సింది. దేని వాల్యూ కనుక్కోవాలంటే దీనికి పాజిటివ్ వాల్యూ, ఎందుకంటే వీటిని కారణాలు కనుక్కుంటే ఎన్ని వాల్యూలు వస్తాయి మనకి
2 వాల్యూలు వస్తుంది. చూడండి మన కారణాకాలు ఎట్లా కనుక్కున్నాను మనకి కనుక 8 నెంబర్ 16 అనేది రావాలి. సో మనకి అంటే చూడండి అంటే 2 - 2 × 8 చేసి మనకి ఏమొచ్చిందంటే -16 అనేది వచ్చింది. అంటే మనకి -16 రావాలని కష్టం. చూడండి మనకి ఏమొచ్చింది అప్పుడు ఏం చేయాలి చెప్పండి. 8x² 16x నుంచి మనం ఏం చేయాలా, ఒక ఎక్స్ని తీసేసి సరిపోతుంది కదా మనకి. అంతే కదా, మనకి 2 నెంబర్ల -2 × 8 అంటే మనకి ఏమొచ్చిందంటే 16 వచ్చింది, -16. సో 16 మనకి 16 ఒకట్ల 16 అని రాయొచ్చు లేదా, 16కి కారణాంకాలు ఏమని రాయొచ్చు, 16 ఒకట్ల 16 × -1 ఏమవుతుంది -16. కారణాంకాలు అనేది సరిపోతుంది, ఎందుకంటే 16 నుంచి 1 పోతే ఏమవుతుంది 15 అవుతుంది. సో కారణాంకాలు కనుక్కుందాం మనం. -2 = 0 10వ తరగతిలో కనుక్కుంటారు కదా మీరు అట్లా. సో ఈ రెండింటిలో ఏం కామన్ ఉండదు, 8x కామన్ ఉండదు కాబట్టి మనకి ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ ఏం మిగులుతుంది అనుకుంటే 2 మిగులుతుంది. సేమ్ x+2 అనేది ఇక్కడ రాసుకుంటే కింద మనకి -1 అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమైతే మనకి 8x - 1 తర్వాత ఇక్కడ వచ్చేసి x+2. కారణాంకాలు కనుక్కున్నది చాలాసార్లు చెప్పినాను మీకు. సో అప్పుడు మనకి x = ఏమైతే చెప్పండి, ఇక్కడ x = -2 అవుతుంది. ఇది తీసుకోకూడదు, ఎందుకంటే మనకి పాజిటివ్ వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు. సో 8x = మనకి ఏమైతుంది అంటే 1 -1 అవుతుంది. తర్వాత x = మనకి ఏమైతే 1/8. సో మనకి x = 1/8 పెట్టాలంట. సో మనకి k = మనకి చూడేటప్పుడు x = మనకి 1/8 వచ్చింది. అంటే k క్యూబ్ = మనం ఏమని రాయాలి ఇక్కడ 1/8 రాయాలి. సో క్యూబ్ రూట్ అనేది అవతరం పోతే క్యూబ్ అనేది అవతరం క్యూబ్ రూటే కదా ఇది. అంటే అప్పుడు చూడండి k = ఏమని రాయొచ్చు 1/2 అని రాయొచ్చు. అంటే ఇక్కడ k = 1/2 అని రాయొచ్చు. మళ్ళీ దీన్ని 1/2 అని కలిసి పైకి వస్తుంది తిబ్బడి. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 2 1/2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట మనకి. లేదంటే 2 × 4 1 5/2 అనేది ఇచ్చింటాడు ఆప్షన్స్లో. మనకి ఏమి ఇచ్చాడు చూడండి, మనకి మిశ్రమ భిన్నంలోనే ఇచ్చాడు కాబట్టి 2 1/2 అనేది ఆప్షన్ అవుతుంది. రైట్. సో మనకి కొంచెం జాగ్రత్త చూసుకోండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని. ఇవంటే దీనికి దేనితో సంబంధం ఉండదు, మనం అనుకుని చేసేటివి ఉంటాయి అనమాట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని. రైట్. సర్లే సులుపు. రైట్. సో మనకి ఏమి ఇచ్చినాడంటే AB + BC + CA = 0 అయితే కానీ సంథింగ్ అది ఏదో ఇచ్చినాడు, దాన్ని కనుక్కోవాలని కష్టం అంటున్నాడు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లోనా ఏం రాస్తామంటే ఇక్కడ చూడండి, ఒక దగ్గర BC ఇచ్చినాడు, ఒక దగ్గర CA ఇచ్చినాడు, ఇంకొక దగ్గర AB ఇచ్చినాడు. సో ఫస్ట్ BC కదా ఇచ్చినది, ఈ +BC అవతలం తీసుకుపోతే ఏమన్నా రాయచ్చు మనము, AB + CA = -BC రాయచ్చా. ఒకవేళ చూడండి ఇక్కడ ఇంకా CA ఇచ్చినాడు అంటే AC కదా, CA కదా, అవతలం పంపిస్తే ఏమైతే చెప్పండి -CA = మనకి ఏం రాయచ్చు ఇక్కడ AB + BC రాయచ్చు. ఒకవేళ అక్కడ చూడండి AB అవతలం పంపిస్తే ఏమైతే చెప్పండి -AB అవుతుంది. అప్పుడు ఏం రాయచ్చు మనకి BC + CA అనేది రాయొచ్చు. అర్థమైందా. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, దాన్ని ఏమి ఇచ్చినట్టు చెప్పండి మనకి ఇక్కడ 1/A² అనేది అట్లా పెట్టుకుంటే -BC = మనం ఏమని రాయొచ్చు AB + CA అనేది రాయొచ్చు ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడండి B² -CA అంటే ఏమని రాయొచ్చు AB + BC అనేది రాయొచ్చు. మళ్ళీ చూడండి నెక్స్ట్ 1/C² మైనస్ అక్కడ AB అంటే ఏమని రాయొచ్చు మనం ఇక్కడ BC + CA ప్లస్ BC + CA అనేది రాయొచ్చు. సో ఇక్కడ చూడండి దీంట్లోనా ఈ మూడోట్లో ఏం కామన్ ఉండదురా, ఏం కామన్ ఉండదు మూడోట్లోనా, ఏ కామన్ ఉండదు. చూడండి మనకి ఏ కామన్ తీసేకి ఏమొస్తుంది చెప్పండి 1/A + B + C అనేది వస్తుంది. అబ్జర్వ్ చేస్తారా మీరు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి దీంట్లో కూడా 1/, ఇక్కడ అన్నిట్లో ఏం కామన్ ఉండదు చెప్పండి B కామన్ ఉండదు. B కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి మళ్ళీ A + B + Cనే వస్తుంది. ఇక్కడ A + B + Cనే వస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నారా మీరు, అబ్జర్వ్ చేయట్లేదా. రైటా. ఇంక అన్నిటికీ అవసరం లేదు మొత్తం. సో ఇక్కడ కూడా చూడండి మనకి 1/, అన్నింటిలో C కామన్ తీస్తే మనకి కూడా ఏమవుతుంది A B C, మళ్ళీ ఏం మిగులుతుంది మనకి A + B + C అనేది మిగులుతుంది. అంటే ప్రతి దాంట్లో ఏం కామన్ ఉండదు చెప్పండి మనకి ఇక్కడ 1/A + B + C అనేది కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది చెప్పండి ఇంకా లోపల 1/A + 1/B + 1/C అనేది మిగులుతుంది. సో ఇక్కడ చూడండి అప్పుడు ఎల్సిఎం ఏమైతే చెప్పండి ఇక్కడ మనకి ABC, అంటే ఇక్కడ ఏ లేకుంటే మనకి ఏమొస్తుంది BC, ఇక్కడ B మిసేస్తే AC, ఇక్కడ ఏ మిసేస్తే AB = 1/A + B + C. ఇక్కడ చూడండి AB BC AC AB కనబడుతున్నది నీడ, కనబడుతున్నదినా. అంటే దీని వాల్యూ ఎంత అంట 0/anything is 0, 0 × anything is, కాబట్టి ఆన్సర్ కూడా 0. రైట్. సో 49 హోంవర్క్ చేసుకురండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను సీట్ నెంబర్ 4 ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీకు స్కిప్ చేస్తాను నేను.
సీట్ నెంబర్ ఆల్జీబ్రా సీట్ నెంబర్ 4లోన 49 క్వశ్చన్ అనేది మీకు అక్కడ వస్తుంది, అక్కడ చేద్దాం. సో నెక్స్ట్ చూడండి మనకి 50 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అని సంథింగ్ ఇచ్చినాడు. ఇది రైట్ సబ్స్ అండ్ ఇండిసెస్ అనేది ఘాతాంకాలు ఒక చాప్టర్లో క్వశ్చన్ అనమాట. ఇది దీంట్లో తీసుకొని వచ్చినారు. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్లో ఎప్పుడైనా ఇచ్చినప్పుడు చూడండి చాలా పెద్దగా ఇచ్చాడు. x పవర్ ఆఫ్ b, x పవర్ ఆఫ్ a, హోల్ టు ది పవర్ ఆఫ్ a ప్లస్ b, x పవర్ ఆఫ్ b బై x పవర్ ఆఫ్ c, హోల్ టు ది పవర్ ఆఫ్ b ప్లస్ c, x పవర్ ఆఫ్ c బై x పవర్ ఆఫ్ a, హోల్ టు ది పవర్ ఆఫ్ a సంథింగ్ ఇవన్నీ ఇచ్చినాడు. ముందు వేరే నెంబర్స్ ఇచ్చినాడు. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా ఆ మూడిట్లో కామన్గా ఉండే ఎక్స్ని ఏదో ఒక వాల్యూ అనుకున్నాండి. ఎక్స్ ఈక్వల్ ఏమనుకుంటారు చెప్పండి మీరు. ఎక్స్ ఈక్వల్ ఒకవేళ 2 అనుకునే ట్రై చేద్దాం. 2 అనుకుంటే 2 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఏమవుతుంది 2నే. 2 పవర్ ఆఫ్ 2 వాల్యూ 4 అవుతుంది. 2 పవర్ ఆఫ్ 3 వాల్యూ అయితే కానీ చూడండి 1 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఎంత 1 స్క్వేర్ 1 క్యూబ్డ్ అంటే 1 పవర్ ఆఫ్ ఏం పెట్టినా కానీ కాబట్టి ఎక్స్ ఈక్వల్ సింపుల్గా ఏమనుకుంటే సరిపోతుంది ఇదా 1 అనుకు. ఇప్పుడు చూడండి ఎక్స్ ఈక్వల్ 1 పెట్టుకున్నాడా అంటే 1/1 1 అంటే ఏం పెట్టుకున్నా కానీ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది అదా 1 అంటే డైరెక్ట్గా నువ్వు ఏం కనుకోవట్లేదు ఆన్సర్ కనుకోవచ్చు. చూడండి అక్కడ అంటే మొత్తం ఆ ఈక్వేషన్ ఎంత ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ ఏమవుతుంది 6 పవర్ ఆఫ్ -2 అనేది ఇచ్చినాడు. మిగిలిన అంతా 1 అవుతుంది అని అర్థం డైరెక్ట్గా అక్కడ. ఇప్పుడు చెప్పండి 2 2లా రైటా ఇంటూ 3 3 9 ఇంటూ చూడండి అంటే 6 పవర్ ఆఫ్ అంటే మీకు ఏం చెప్తే 1/6 స్క్వేర్ అవుతుందని చెప్తే 1/6 స్క్వేర్ అంటే 6 చూడండి 9 4 కాబట్టి ఆన్సర్ కూడా ఏమవుతుంది 1. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్లో ఎప్పుడైనా ఇచ్చినట్టే 50 క్వశ్చన్ లాంటిది. సో ఎక్స్ ఈక్వల్ 1 పెట్టుకునే ట్రై చేయండి. 1 ఎందుకంటే 1 పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ 1 అంతేగాని వేరే వాల్యూస్ తీసుకుంటానంటే మీకు చేసేకి రాదనమాట. అర్థమైందా? సో ఈజీగా చేసే 50 క్వశ్చన్.